So I have a session today that is being, doing and having journey. మీరు టీ తాగుతారా ఎవరైనా? ఇవాళ నేను మీకు టీ ఇప్పిస్తా ఇప్పుడే. టీ అంటే థాట్స్, ఎమోషన్స్ అండ్ యాక్షన్స్ అని. మంచి టీ అంటే గుడ్ థాట్స్, గుడ్ ఎమోషన్స్ అండ్ గుడ్ యాక్షన్స్ అని. అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ విన్నప్పుడు మీరు ఎనర్జీగా ఉండడం కాదు, ప్రతిరోజు మీరు ఎనర్జెటిక్గా ఉండడం ఎలా అన్నది ఈ యొక్క కాన్సెప్ట్. లెవెల్ 5 లీడర్స్ అని జిమ్ కాలిన్స్ ఒక పుస్తకం రాశాడు, గుడ్ టు గ్రేట్ అని. లెవెల్ 1 ఏంటంటే ఒక మంచి టాలెంటెడ్ ఇండివిజువల్గా తయారవ్వడం. లెవెల్ 2 ఏంటంటే ఒక కంట్రిబ్యూటింగ్ టీంలో ఒక కంట్రిబ్యూటింగ్ మెంబర్గా ఉండగలగడం, నేను స్థాయి నుంచి మన స్థాయికి రావడం. లెవెల్ 3 ఏంటంటే ఒక టీంకి లీడర్గా తయారవ్వడం. లెవెల్ 4 ఏంటంటే టీమ్స్కి లీడర్గా తయారవడం, అంటే టీమ్ లీడర్స్గా తయారవడం, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ లీడర్స్ అంటారు. లెవెల్ 5 లీడర్స్ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్కి ఒక నాయకుడిగా తయారవడం. సో ఈ లెవెల్ 5కి ఉండేటటువంటి నాయకుడు ఉండేటటువంటి లక్షణాలు ఏంటంటే హైలీ కాంపిటెంట్ అండ్ హైలీ హంబల్, అత్యంత సామర్థ్యం, అత్యంత వినయం. సో అన్ని మన వినాయకుడికి చెప్పేటటువంటి వినయం విజయం మన లార్డ్ గణేష్ సింబాలిజం అంటారు. సో ఈ లక్షణాలు లెవెల్ 5 లీడర్స్కి ఉంటాయి. బట్ దెర్ ఇస్ అన్ అనదర్ లెవెల్ ఆఫ్ లీడర్ కాల్ లెవెల్ 6 లీడర్. వీళ్ళు ఏంటంటే కేవలం తమ సంస్థని ముందుకు నడిపించడమే కాకుండా తిరిగి సొసైటీకి ఉపయోగపడాలని ఆలోచించే వ్యక్తులు అనమాట. దే ఆర్ కాల్ కంట్రిబ్యూటింగ్ లీడర్స్. సో తిరిగి ఇతరులకు ఏమి ఇవ్వాలని ఆలోచించేటటువంటి వాళ్ళు, అంటే కేవలం డబ్బు సంపాదించే వాళ్ళని మనం ధనవంతులు అంటాం, తన డబ్బుని 10 మందికి ఉపయోగించే వాళ్ళని శ్రీమంతుడు అంటాం. సో అలాంటి శ్రీమంతుడు అనమాట. సో అబ్దుల్ కలాం గారు చనిపోయేటప్పటికి ఆయన దగ్గర పెద్ద ఆస్తులు లేవు, ఆయన దగ్గర ఉన్న షర్ట్స్ కానీ ఆయన ట్రౌజర్స్ కానీ అన్నీ 6 షర్ట్స్ 3 కోట్లవి ఉన్నాయని చెప్తారు. అంటే కోట్లండి, ఈ కోట్లండి, డబ్బులు కాదు. సో కానీ ఆయన మరి మరణించడానికి ఎన్ని కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నాడు ఆయన. అందుకే జీవిస్తే కలాంలా జీవించాలి, మరణిస్తే కలాంలా మరణించాలి అనుకుంటారు. సో దెర్ ఇస్ నో రిటైర్మెంట్, దెర్ ఇస్ నో దే ఆర్ నైదర్ టైర్డ్ నార్ రిటైర్డ్. వాళ్ళ లైఫ్కి ఒక మిషన్ ఉంది. మిషన్ అంటే దాని అర్థం ఎప్పటికీ కంప్లీట్ అవ్వంది. సంబడి ఎల్స్ విల్ క్యారీ ఫార్వర్డ్. స్వామి వివేకానంద మిషన్ ఈస్ క్యారీ ఫార్వర్డెడ్ బై మెనీ పీపుల్. సో సిమిలర్లీ దే హ్యావ్ ఎ మిషన్ విచ్ విల్ నెవర్ కంప్లీట్. సో వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంత చేసి రిలే మారథాన్ లాగా ఇంకొకరికి అప్పచెప్పి వెళ్తుంటారు. అది మరి ఎవరూ లేనప్పుడు ఎవరికి అనిపిస్తే తీసుకోవచ్చు అనమాట. సో వాట్ ఈస్ బీయింగ్, డూయింగ్, హ్యావింగ్ అంటే మీరందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు? కొంచెం ఎనర్జీ ఉందా, కొంచెం తగ్గిందా? లేడస్తే మీరు అనుకున్న లక్ష్యం సాధించి మీరు ఒక ఐఏఎస్ ఆఫీసరో లేదా మీరు ఒక కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంటో లేదా మీరు ఏది అనుకుంటే అది సాధించినప్పుడు హ్యాపీగా ఉంటారా, ఇలాగే ఉంటారా, ఇంకెక్కువ హ్యాపీగా ఉంటారా? సో మీరు ఒక కారు కొనుక్కున్నారనుకోండి, ఒక మెర్సిడీస్ బెంజ్ కార్, ఇలాగే ఉంటారా, ఇంకెక్కువ హ్యాపీగా ఉంటారా? సో మీరు అనుకున్నది సాధించినప్పుడు ఏదైతే హ్యాపీనెస్ ఉందో ఆ హ్యాపీనెస్ నుంచి జీవితాన్ని స్టార్ట్ చేయడాన్ని బీయింగ్ అంటారు. కానీ చాలామంది ఎలా పనిచేస్తారంటే ఫస్ట్ ఐ విల్ డూ, పని చేస్తాను, తర్వాత ఐ విల్ బీ. సో డూ, హ్యావ్, బీ జర్నీ అంటారు. ఫస్ట్ నేను కష్టపడి పని చేస్తాను, నాకు అనుకున్నది దొరుకుతుంది, అప్పుడు సంతోషంగా ఉంటాను అనుకుంటారు. అది జీవితంలో ఎప్పటికీ జరగని పని. ఎందుకంటే విజయం అన్నది ప్రయాణం, గమ్యం కాదు. గాంధీ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత హ్యాపీగా ఉంటాను అనుకుంటే కొద్ది క్షణాలు, కొద్ది రోజులు మాత్రమే హ్యాపీగా ఉండేవారు. బట్ ఆయన ప్రాసెస్ అన్నది దట్స్ కాల్ బీయింగ్. ఈ బీయింగ్ ఎలా రావాలన్న స్టేట్ ఆఫ్ మైండ్ని మార్చడానికి మనం టీ తాగాలి. సో ఆ టీలో 3 లెవెల్స్ ఉంటాయి, లో లెవెల్, మిడిల్ లెవెల్ అండ్ హై ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీని మనం మార్చే ముందు లెట్ us see that ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చెప్పుకుందాం. నేను ఎందుకున్నాను ఈ ప్రపంచం మీద? ఈ ప్రపంచం మీద నేను లేకపోతే ఏదన్నా పని ఆగిపోతుందా? ఈజ్ దర్ ఎనీ కాజ్ ఫర్ మై లైఫ్? కారణ జన్మలు అంటారు. అంటే ప్రతి ఒక్క జన్మకి కూడా కారణం ఉంటుంది. ఆ కారణాన్ని కనుక్కున్న వాళ్ళని కారణ జన్మలు అంటారు. కారణాన్ని కనుక్కున్న వాళ్ళు సో దే బికమ్ మీనింగ్లెస్ అండ్ ఇర్రిలెవెంట్. దట్ ఈస్ వై ఎవ్రీబడి హ్యాస్ టు రీఇన్వెంట్ దేర్ విజన్. If it is giving meaning to you, then there is a purpose. Second one, what do I really want? చాలా మందికి ఏం కావాలో? జాబ్ కావాలి. Why do you want the job? సో బతకాలి. Why do you want to survive? బతకడం దేనికి?
సో పెళ్లి చేసుకోవాలి, వై డు యూ వాంట్ టు మ్యారీ? సో పిల్లలు కావాలి, వై డు యూ వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్? వాళ్ళు బాగా చదవాలి, వై డు యూ వాంట్ దెమ్ టు హ్యావ్? సో వై డు యూ వాంట్ టు హ్యావ్ యువర్ చిల్డ్రన్ టు రియల్లీ ఎక్సెల్? సో ఐ వాంట్ టు బి హ్యాపీ, దట్స్ వాట్ యూ యాక్చువల్లీ వాంట్. సో మీరు ఏది కావాలనుకున్నా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఎందుకు కావాలి? ఒక రెడ్ కలర్ బల్బ్ ఉన్న కారు కావాలా? హోదా కోసం కావాలా? ఇద్దరు పక్కన నీకు గార్డ్స్ కోసం కావాలా? సర్వెంట్స్ కోసం కావాలా? వై డు యూ వాంట్ టు బి ఇన్ ఐఏఎస్? ఈజ్ ఇట్ టు ప్రూవ్ ఆర్ ఈజ్ ఇట్ టు సర్వ్? ఏ కులము మీదంటే సేవ కులము మాదంట అనే విధంగా ఉంటే దాన్ని పబ్లిక్ సర్వెంట్ అంటారు, వాళ్ళని ఐఏఎస్ అంటారు. సో ఫస్ట్ యూ మస్ట్ స్టార్ట్ విత్ వై. ఏదన్నా నువ్వు గోల్ పెట్టుకున్నప్పుడు, కోరుకున్నప్పుడు ఎందుకు కావాలి? ఇఫ్ ద పర్పస్ ఈజ్ రియల్లీ ఇన్స్పైరింగ్, దెన్ మీకు ఎలా చేయాలన్నది రెండోది తెలుస్తుంది. ముందు వై డు యూ వాంట్ టు హ్యావ్ దట్? సో అప్పుడు మీకు అల్టిమేట్గా వాట్ డు యూ రియల్లీ వాంట్ అని తెలుస్తుంది. ఐ వాంట్ టు హ్యావ్ 100% అండ్ 99%. వై డు యూ వాంట్ టు హ్యావ్ 99%? You must have the reason. Is it to be better than others? Or is it to prove that you are intelligent in our class? So is it to have the first class badge? Why do you want to have? Because I want to be, నాకు అందులో సీట్ రావాలంటే దానికి ఇది రావాలి, అందులో సీట్ ఇస్తే పలానా చదువుకుంటే నేను పలానాది అవుతాను, ఐ కెన్ బి సపోర్ట్ టు మై ఫ్యామిలీ, ఐ కెన్ హెల్ప్, నేను ఆ జాబ్లో ఉన్నప్పుడు ఇంతమందికి హెల్ప్ చేయగలుగుతాను. సో వెన్ యూ హ్యావ్ మోర్ అండ్ మోర్ పీపుల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ యువర్ సక్సెస్, that will give you really a motivation. Third one is what gives me passion. చాలా మంది ఏది నాకు జీవితంలో ఉపయోగపడుతుందని ఆలోచిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించాల్సిందంటే వాట్ మేక్స్ యూ అలైవ్, ఏది నిన్ను జీవించేలా చేస్తుంది. చాలా తక్కువ మంది దే విల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ అలైవ్. ఏ పని చేస్తుంటే నీకు చాలా కిక్ వస్తుంది, ఏ పని చేస్తుంటే నీకు ఆ పని చేస్తున్నట్టు అనిపించట్లేదు, ఏ పని చేస్తుంటే అసలు ఇది పని అనిపించట్లేదు. ఇట్స్ నాట్ హార్డ్ వర్క్, ఇట్ ఈస్ అ హార్ట్ వర్క్. దెర్ ఇస్ నో హార్డ్ వర్క్ ఇన్ ద హార్ట్ వర్క్. సో ఈ ప్రశ్నలకు మన సమాధానం తెలుసుకుంటే దెన్ వీ కెన్ సెట్ అవర్ గోల్స్ అండ్ విజన్స్ అండ్ మిషన్స్. సో నేను రాసిన ఒక పుస్తకంలో ఈ మాట రాశాను, యు ఆర్ నాట్ ఎన్ యాక్సిడెంట్, యు ఆర్ నాట్ ఎన్ యాక్సిడెంట్, యు ఆర్ నాట్ మాస్ ప్రొడ్యూస్డ్ లైక్ ప్రొడక్ట్స్, యు ఆర్ నాట్ ఎన్ అసెంబ్లీ లైన్ ప్రొడక్ట్. You are deliberately planned, specially gifted and lovingly positioned on the earth by the master craftsman for a particular work. It is our main duty to discover what is our work. So, చాలా మంది జీనియస్లు పుడతారా లేదా తయారవుతారా? లీడర్స్ పుడతారా లేదా తయారవుతారా? either they are born or made. దానికి స్టీఫెన్ ఆర్ కోవే ఏం చెప్తారంటే, లీడర్స్ ఆర్ నైదర్ born nor made. They are the result of the choices they have taken in their life. Today you are the result of the choices you have taken in your past, and tomorrow will be the result of the choices you take. So అయితే ఎవరు ఎడ్యుకేటెడ్? క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎడ్యుకేటెడా, లేని వాళ్ళు మాత్రం ఎడ్యుకేటెడ్ కాదా? సో నేను 2 days బ్యాక్ డాక్టర్ మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయన నా స్పీచ్ తర్వాత బ్యాగ్ పట్టుకొస్తున్నాడు. అతను ఎందుకు ఉన్నాడంటే ఆల్కహాల్ అడిక్షన్ పోవడం కోసం అక్కడ ఉన్నాడు. సో ఏం చేస్తున్నావు ఇప్పుడు అంటే, నేను వ్యవసాయం చేస్తున్నానంటే, ఇంకో పని రాదు కదా, పెద్దగా చదువుకోలేదు కదా. ఏం చదువుకున్నాడు? 6వ తరగతి. మరి చదువుకోలేదని అబద్ధం చెప్తావు, 6వ తరగతి చదివే కదా. నీకు రాయడం చదవడం వచ్చు, ప్లస్ నువ్వేం పని చేస్తున్నావు? 2 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నావు. వ్యవసాయం చేసి ఏం పండిస్తున్నావు? వరి పండిస్తున్నావు. వరి పండించడం ఏంటి? నువ్వు 4గురికి అన్నం పండిస్తున్నావు. 10 బస్తాలు పండితే నువ్వు అన్నీ తినలేవు కదా, అంటే కనీసం ఒక 10 కుటుంబాలకు నువ్వు సో చేస్తున్నావు. అంటే వ్యవసాయం ఎలా చేయాలన్నది నీకు వచ్చు కదా. ఇది ఎడ్యుకేషన్. క్వాలిఫికేషన్ వేరు నాన్న, ఎడ్యుకేషన్ వేరు. నువ్వు ప్రాక్టికల్గా చేయగలుగుతున్నావు, 10 మందికి ఉపయోగపడగలుగుతున్నావు. సో బేసికల్లీ మెనీ పీపుల్ ఆర్ హైలీ క్వాలిఫైడ్, వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేషన్ అనేది ఎలా వస్తుందంటే నువ్వు పుట్టుకతో వస్తుంది. అది రా మెటీరియల్ లాంటిది. మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అని హార్వర్డ్ గార్డ్నర్ అని మనుషుల లోపల 10 రకాల ఇంటెలిజెన్సెస్ ఉంటాయని చెప్పాడు. లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, లాజికల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, పిక్చరిక్ ఇంటెలిజెన్స్, మోరల్ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, ఇంట్రాపర్సనల్, కెనస్థెటిక్, ఇలా అందులో 4 డామినెంట్ ఉంటాయి. దాని ప్రకారం నువ్వు కెరియర్ ఎంచుకుంటే, సో అది స్వామి వివేకానంద చెప్పినట్టుగా ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఎ సెంటర్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎ సర్టెన్ ఫోర్స్, అండ్ దిస్ ఫోర్స్ హ్యాస్ బిన్ స్టోర్డ్ అప్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అవర్ ప్రీవియస్ వర్క్స్. కనీసం 7 జన్మల వర్క్ను మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తామంటే, ఇఫ్ యూ కెన్ బిలీవ్ దట్.
అంటే సో నీవు చిన్నప్పుడే ఈ పని చూసినప్పుడు ఈజీగా దాని గురించి ఎక్కువ తెలుసుకుంటున్నావు అంటే, ఎందుకంటే శ్రీనివాస రామానుజం గారు లెక్కలేమి ఆయన స్కూల్లోనే నేర్చుకోలేదు. ఆయనకి బోర్డు మీద ఈక్వేషన్స్ రాశారట. ఈయన క్లాస్ జరుగుతుంటే నిద్ర వచ్చి పడుకున్నాడు. లేచి చూసేటప్పటికి హోంవర్క్ అనుకుని రాసుకుని మన్నాడు కష్టపడి 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకొచ్చాడు. సో ఆ టీచర్ని అడిగాడు, ఐఎమ్ సారీ సార్ 300 నాకు రావట్లేదు, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అని. ఆయన షాక్ అయిపోయాడు, అది నేను హోంవర్క్ ఇవ్వలేదురా నీకు, అవి అన్సాల్వ్డ్ ఈక్వేషన్స్ అని రాశాను, నువ్వు సాల్వ్ చేసుకొచ్చావు, నువ్వు సామాన్యుడు కాదు, యూఆర్ ఎ జీనియస్ అని ఆ టీచరు ఆయనని అలా గుర్తించాడు అనమాట. అంటే ఒక బంగారం కానీ ఒక వజ్రాలు కానీ ఇవి నేచురల్ రీసోర్సెస్ ఏవి కూడా మనిషి కనిపెట్టాడండి, కనుగొంటాడు. దే ఆర్ నాట్ ఇన్వెంటెడ్, దే ఆర్ డిస్కవర్డ్. టాలెంట్ హ్యాస్ టు బి డిస్కవర్డ్, స్కిల్స్ కెన్ బి డెవలప్డ్. ఒక డైమండ్ అని ఒక రాయిలా దొరికితే ఎవరు వాడరు కనుక దాన్ని పట్టుకుని దాన్ని కట్స్ కొడితే దాని వాల్యుబుల్ అవుతుంది. కానీ ఇది డైమండా పెబులా అన్నది డైమండ్ ఎక్స్పర్ట్కి మాత్రమే తెలుస్తుంది. అందుకే ఒక టీచర్, సో మేబీ అన్ ఎక్స్పర్ట్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ హూ యు ఆర్. ఒకవేళ అలా ఎవరు లేకపోతే, పూర్వం బండి కిక్ స్టార్ట్ అనేవారు, ఇప్పుడు అన్ని సెల్ఫ్ స్టార్ట్ కనుక నీకు నువ్వు తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేయాల్సి ఉంటుంది జీవితంలో. సో బుక్స్ ఆర్ యూస్లెస్. సో ఈ స్టేట్మెంట్ చాలా మందికి షాకింగ్ అనిపిస్తుంది. వివేకానంద అంటాడు, బుక్స్ ఆర్ యూస్లెస్ టు us అంటిల్ అవర్ ఓన్ బుక్ ఓపెన్స్. సో చాలా పుస్తకాలు చదివేయచ్చు మనం, కానీ మన అసలు పుస్తకం తెరవబడే వరకు ఇతర పుస్తకాలు నిరుపయోగం అని. మీరు మొత్తం లైబ్రరీలో అన్ని పుస్తకాలు చదివినా లాభం లేదు, కానీ మీ అసలు పుస్తకం అసలు పర్పస్ ఏంటని తెలిస్తే అన్ని పుస్తకాలు మీకు ఉపయోగపడతాయి. అదర్వైజ్ కేవలం నాలెడ్జ్ కోసం మనం చదివితే దాన్ని ఏమంటారంటే నాలెడ్జ్ అనరు. ప్రపంచంలో ఉన్నదంతా డేటా. మీరు చదువుకుంటే ఇన్ఫర్మేషన్, అప్లై చేస్తే నాలెడ్జ్. కేవలం చదువుకున్నది నాలెడ్జ్ అవదండి, దట్ బికమ్స్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. ఇవాళ ఇండియాలో 2 రకాల ఒబిసిటీలు ఉన్నాయి. ఒకటి మనకి ఫిజికల్ ఒబిసిటీ పెరుగుతుంది బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్. సో రెండవది ఇన్ఫర్మేషన్ ఒబిసిటీ. వాట్సాప్లో వచ్చేస్తుంటాయి, ఫేస్బుక్లో వచ్చేస్తుంటాయి, రకరకాల మీడియా ద్వారా. మనం ఫార్వర్డ్ చేసే ముందు నేను దీన్ని అప్లై చేసానా, నేను ఎక్స్పీరియన్స్ అయ్యానా అని ఆలోచిస్తే దట్ కెన్ బి మోర్ యూస్ఫుల్. సో మన బ్రెయిన్లో ఉండేటటువంటి జీనియస్ ఎలా ఉంటుందంటే, బ్రెయిన్ రీసెర్చర్స్ ఎస్టిమేట్స్ దట్ అవర్ అన్కాన్షియస్ డేటా బేస్ అవుట్వేస్ ద కాన్షియస్ ఆన్ ఎన్ ఆర్డర్ ఎక్సీడింగ్ 10 million to 1. నీకు తెలిసిన దానికి 10 million అంటే అన్ని రెట్ల లోపల మన సబ్ కాన్షియస్ డేటా ఉంటుందట. సో దిస్ డేటా బేస్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ హిడెన్ నేచురల్ జీనియస్. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ హౌ యూ బికేమ్ జీనియస్ అంటే, ఐఎమ్ నాట్ జీనియస్ బట్ ఐఎమ్ క్యూరియస్, దట్ ఈస్ హౌ ఐ బికేమ్ జీనియస్ అంటాడు. సో ఏ ఫీల్డ్లో నీకు ఆ క్యూరియాసిటీ ఉంది, ఏ ఫీల్డ్లో నీకు ఆ ప్యాషన్ ఉంది, సో అక్కడ నీ యొక్క ఇంటెలిజెన్స్ ఉంటుందని. సో బిఫోర్ వి స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్, దేర్ ఆర్ 7 truths అబౌట్ యూ. You must know that. The first thing is you are a good and excellent person. Do you agree with that or not? If you agree, please raise your hands. మీరు మంచివాళ్ళు కాకపోతే మీరు ఎవరన్నా కబ్జా చేశారా? ఆస్తి ఎవరిదన్నా ఆస్తి కబ్జా చేశారా? చేయలేదు కదా. ఎవరినన్నా మీరు పొడి చేశారా? ఎవరి డబ్బులన్నా కొట్టేశారా? ఎవరి కాపులలో నిప్పులు పోసారా? చేయలేదు కదా. సో వీఆర్ బేసికల్లీ వెరీ నైస్, వెరీ గుడ్, ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్స్. కానీ మనను మనం అక్నాలెడ్జ్ చేసుకుంటాం. అలాగా మనకున్న ఫియర్స్ ఏంటి? ఏదో తక్కువ. బేసిక్గా మన అందరికీ తెలియకుండా ఉండేటువంటి ఒక బర్డ్ ఏంటంటే, ఏదో ఒక తక్కువ ఉంది నాకు, ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, ఐఎమ్ నాట్ లైక్ దెమ్. బట్ వీఆర్ ఆల్రెడీ ఎన్ ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్స్. ఎందుకంటే ఈ యొక్క పాంప్లెట్స్ మన చల్ల మోహన్ గారు కానీ, మనకి లక్ష్మణ్ గారు కానీ, సో మన యొక్క చాలామంది వాసవి సభ్యులు కానీ, చాలామంది వాలంటీర్స్, కనీసం నాకు తెలుసుండి లెండి కాలేజ్ వాళ్ళతో సహా ఒక 50,000 మంది నుంచి 1,00,000 మందికి, లేదా పేపర్లో రావడం ద్వారా 10 లక్షల మందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉంటుంది. అవునా కదండి? ఎంతమంది రావాలనుకుని ఉంటారు? 10,000 మంది రావాలనుకుంటారు. ఎంతమంది వచ్చారు ఇక్కడికి? మేబీ ఒక 1,500 to 2,000 పీపుల్. అంటే ఆల్రెడీ 1,00,00,000 మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తే అందులో ఒక 10-20,000 మంది వద్దాం అనుకుంటే వచ్చినటువంటి ఒక 1,800 మందిలో మీరు ఉన్నారు. అంటే నాట్ ఈవెన్ 1%, 0.01%. సో యు ఆర్ దట్ ఎక్సలెంట్ పర్సన్. సో వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్ వీ ఆర్ గుడ్ పీపుల్. సో సెకండ్ వన్, యు ఆర్ ఇంపార్టెంట్ టు యువర్ ఫ్యామిలీ, యు ఆర్ ఇంపార్టెంట్ టు యువర్ బ్రదర్ అండ్ సిస్టర్, యు ఆర్ ఇంపార్టెంట్ టు యువర్ కంపెనీ, యు ఆర్ ఇంపార్టెంట్ టు ద కాలేజ్ యు ఆర్ స్టడీయింగ్, and you are important to the Andhra Pradesh state, and you are important to the country called India. Because if you make one person an extraordinary person, you will become the asset to the nation. So givers untaru, takers untaru. So మనం అన్ని సబ్సిడీలు తీసుకుంటే we are takers.
మనం తిరిగి మనం సంపాదించి ట్యాక్స్ కడుతుంటే వీఆర్ గివర్స్. ఆల్రెడీ ఐఎమ్ షూర్ నాట్ 99%, 100% ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు బి కంట్రిబ్యూటర్స్ టు దిస్ కంట్రీ బై పేయింగ్ డిఫరెంట్ ట్యాక్సెస్. మనం ఒక ₹1,00,000 సంపాదించి మనం ₹1,00,000 ఖర్చు పెడితే తెలియకుండా 14 to 15% డిఫరెంట్ ట్యాక్సెస్లో తిరిగి గవర్నమెంట్కి చేరుతుంది. వీఆర్ గివర్స్. సో వీఆర్ ఇంపార్టెంట్ టు మెనీ పీపుల్. సో థర్డ్ వన్, వీ హ్యావ్ అన్లిమిటెడ్ పొటెన్షియల్. బికాస్ మన బ్రెయిన్ యొక్క కెపాసిటీని మనం 100 జన్మలు ఎత్తినా కూడా ఉపయోగించుకోనంత పొటెన్షియల్ ఉంది. సో అయినా కానీ ఎంతమంది వాడుకుంటున్నాం మనం? నాట్ ఈవెన్ 1, 2, 3, 4, మేబీ 10% మ్యాక్సిమం ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ హైయెస్ట్ అచీవ్మెంట్ చేస్తే. సో అయినా మరి అందరికీ ఈక్వల్ కెపాసిటీ ఎందుకు ఇవ్వబడింది? గాడ్ హ్యాస్ ఎన్ హోప్. ఎవరికి ఎప్పుడు అవసరం అవుతుందో లెట్ మీ గివ్ ద ఫుల్లెస్ట్ కెపాసిటీ. సో అంత అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంది. కానీ దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఆల్ యానిమల్స్ ఆర్ స్టిల్ కనెక్టెడ్. హ్యూమన్ బీయింగ్స్ లాస్ట్ దట్ కనెక్షన్. ఈ యొక్క 21st centuryలో ఆ కనెక్షన్ లూజ్ అవ్వడం చాలా ఈజీ, రీకనెక్ట్ అవ్వడం కూడా ఈజీయే. సో మనుషులు డిస్కనెక్ట్ అయ్యాం కానీ యానిమల్స్ ఇంకా డిస్కనెక్ట్ కాలేదు. సునామీ వచ్చినప్పుడు మనుషులకి ఇన్ఫర్మేషన్ లేదు 2004లో. కానీ జంతువులు చాలా జూ పార్కుల్లో ఉండే శ్రీలంకలో చాలా జంతువులు చైన్లు తెంచుకుని అవి జూ నుంచి పారిపోయినాయి. అంటే వాటికి ఒక గంట ముందు వాటికి ఆ వైబ్రేషన్ సెన్స్ చేయగలిగినాయి. అలాగే ఒక సముద్రంలో ఈ ఆయిల్ ఉన్నటువంటి ఒక నౌక ఒకటి మునిగిపోయిందట. ఆ తెట్టు ఏర్పడితే సో అక్కడ జీవచరాలన్నిటికీ ఆక్సిజన్ ఏర్పడదు. అనూహ్యంగా ఆ యొక్క సముద్రం అలలు ఏర్పరచుకుందట. అలలు ఏర్పరచుకుని 24 hours ఆ తెట్టును ఒడ్డుకి చేర్చేసిందట. అంటే నేచర్ హ్యాజ్ అన్ ఇంటెలిజెన్స్. అలాగే జపాన్లో ఒక చోట పీతలను బాగా తినేస్తున్నారట. తినేస్తుంటే ఆ పీతలు అంతరించిపోయేటటువంటి సమయం వచ్చిందట. అప్పుడు తెలియకుండా ఆ పీతల మీద ఒక డ్రాగన్ పిక్చర్ వచ్చిందట. అంటే ఆ జపనీయులు సమురాయ్ అని చాలా గౌరవించి దేవుడిని పూజించేటువంటి సింబల్ ఆ డిప్పుల మీద వస్తే వాటిని తినడం మానేసి వలలో పడితే తిరిగి మళ్ళీ నీటిలో వేసేస్తారట. అంటే దే డెవలప్డ్ అన్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎ సర్వైవల్. అంటే ఆల్ యానిమల్స్ హ్యావ్ స్టిల్ ఇన్ కనెక్షన్ విత్ ద యూనివర్స్. బట్ హ్యూమన్ బీయింగ్ సమ్హౌ లాస్ట్ దట్ కనెక్షన్ విత్ ద యూనివర్స్. అది కలాం గారు పుస్తకాలు చదువుతా మీకు అర్థమవుతుందండి. దట్ హౌ మచ్ స్పిరిచువాలిటీ సైన్స్కి బాగా ఉందో. So inventions do not happen by scientists, they happen through scientists. Tap ippute neer vastundi, it's not from the tap, it is through the tap. We all can be a channels of a great cosmic intelligence which is there. So మనం పెద్ద కళలు కన్నప్పుడు మాత్రమే మనం దానికి యాక్సెస్ అవుతాం. సర్వైవల్గా ఉన్నప్పుడు అది రాదు. అందుకే నేను బాహుబలి గురించి చెప్పాను. ఇవాళ మరి నేను బాహుబలి గురించి ఆ సీన్ చూసాక మనం చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలా, పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలా? మనం ఇంటర్మీడియట్ చేయగానే డిగ్రీ అయిపోగానే బీపీఓ జాబ్ రావచ్చు. జాబ్ వచ్చింది కదా అని యాక్సెప్ట్ చేస్తే గుజరాత్లో కోతులను పట్టుకోవడానికి ఒక డబ్బా పెడతారు, పల్లీలు వేస్తారు, చిన్న కన్నం పెడతారు. కన్నం పెట్టినప్పుడు అతను వెళ్ళిపోతాడు కోతులు పట్టుకునే అతను. కోతి ఎవరో లేదు కదా అని చూసి చేయి పెడుతుందట, పల్లీలను పట్టుకుంటుంది. సో అయితే ఈ ఫిస్ట్ ఈ పిడికిలు రాదు. సో ఇప్పుడు దానికి 2 చాయిసెస్ ఉన్నాయి. పల్లీలను వదిలేసి మళ్ళీ వెళ్ళిపోవచ్చు, ఫ్రీడమ్, అడవిలో ఏదైనా సంపాదించుకోవచ్చు. లేదా అలాగే ఉండి సాయంత్రం వాడు వస్తాడు, వచ్చే వరకు అలా ఉండి దొరికిపోవచ్చు. ఏం చేస్తుంది కోతి? వదిలేస్తుందా, అలా ఉంటుందా? సో అలా చాలామంది ఒక జాబ్ దొరకనే దాంట్లో అలా ఇరుక్కుపోతారనమాట. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు లీవ్ వన్స్ యూ గెట్ ఎన్ ఇన్కమ్. ఒక చిన్న జాబో పెద్ద జాబో వస్తే ఇందాక మన పట్టాభిరామ్ గారు చెప్పినట్టు ఎన్నో వేల మంది మేధావులు అలా చిన్న చిన్న జాబుల్లో ఉండిపోయారు. సర్వైవ్ అయిపోవచ్చు. ఎందుకంటే నువ్వు జాబ్ వస్తే నువ్వు సంపాదిస్తే పిల్లనిస్తారు, పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయితే పిల్లలు వస్తారు, పిల్లలు వస్తే బాధ్యతలు పెరుగుతాయి, అందులో ఇరుక్కుపోతావు అనమాట. సో చిన్నవాడికి చిన్న మన ఉద్యోగాలకి, ఎందుకంటే సో చదువు అంత ఇంపార్టెంట్ కాదు, ఎలా అన్నా పాస్ అయిపోతాం అనుకుంటే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. బై డిఫాల్ట్ అన్ ఆర్డినరీ లైఫ్, బై డిజైన్ అండ్ ఎక్స్ట్రాడినరీ లైఫ్. చిన్న ఉద్యోగం చేస్తే నీ ఒక్కడికే కిక్ వస్తుంది, నువ్వు ఒక్కడివే బతుకుతావు. అదే పెద్దది, ఎంత పెద్దది కావాలి? తమ్ముళ్ళందరికీ కిక్ వచ్చి అంత పెద్దది. ఆయన ఎంత మామూలుగా కొట్టాడో చాలా రెక్లెస్ కొట్టాడు. యూ మస్ట్ హ్యావ్ ద కరేజ్ టు సే నో టు స్మాల్ థింగ్స్ ఇన్ లైఫ్, స్మాల్ గోల్స్ ఇన్ లైఫ్. కలాం గారి మీద నిజంగా గౌరవం ఉంటే ఆయన మాటను మీరు ఆచరిస్తే ఆయన గౌరవించినట్టు. స్మాల్ ఎయిమ్ ఈజ్ క్రైమ్, ఎయిమ్ బిగ్ ఇన్ లైఫ్. బికాస్ నీ సెరిబ్రల్ బ్రెయిన్ యాక్టివిటీ కాదు, నీ పొటెన్షియల్ విల్ నెవర్ బి యాక్టివేటెడ్ బై స్మాల్ గోల్స్, బై సర్వైవల్ గోల్స్. అప్పుడు ఆయన ఏమడుగుతాడు? డబ్బుందా? మరి డబ్బుందా లేదండి? సో ఆయన ఇస్తాడు. డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా, అలా ఇది పెందుకు ఇచ్చాడు? ఇక్కడే మీరు జిలా సినిమా గుర్తుంచుకోవాలి. ఆయన బెట్టింగ్ చేయడానికి ఒక 10,000 రూపాయలు పట్టుకెళ్తుంటే ఆ మధ్యలో లిఫ్ట్ ఇచ్చిన ఆయన ఒక ఆయన అందులో వ్యాన్లో ఉన్నాయని అంటాడు.
డబ్బు జాగ్రత్త ఎవడన్నా కొట్టేస్తాడని. నేను తెలివైనోను సార్, నా దగ్గర ఎవడో కొట్టలేడు అంటాడు. తెలివైనోడు ఎవడు కూడా తెలివైనోడని చెప్పుకోవడం చెప్తాడు. చెప్పాలి సార్, ఆఫ్టర్ ఆల్ సిగరెట్ పెట్టి మీదే తాగితే పోతామని రాసినప్పుడు తెలివైనోడు అని చెప్పకపోతే ఎలాగా? నీ దగ్గర టాలెంట్ ఉంటే టాలెంట్ ఉందని చెప్పకపోతే ఎలాగా? సో ఆయన డబ్బు ఉందంటే దాని అర్థం నీ దగ్గర డబ్బు ఉంది కాదు, నీ దగ్గర దమ్ము ఉందా, నీ దగ్గర నైపుణ్యం ఉందా, నీ దగ్గర నాలెడ్జ్ ఉందా, నీ దగ్గర నాయకత్వం వహించే లక్షణాలు ఉన్నాయా, నీ దగ్గరికి 10 మందికి సాయం చేసేటటువంటి మనసు ఉందా, పెద్ద లక్ష్యం ఉందా, పెద్ద కళలు ఉన్నాయా? అవి ఉంటే అప్పుడు రాజమౌళి అన్నది ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉండవు ఆ మూవీలో. రాజమౌళి ఈజ్ ఎ సింబాలిజం ఆఫ్ లైఫ్. నువ్వు ఏది కావాలన్నా అది ఇస్తుంది. నీ దగ్గర తీసుకోవడానికి తిరిగి ఇవ్వడానికి ఏదైనా ఉందా? సో యూ హ్యావ్ టు పే ద ప్రైస్. There is no free lunch in the world. So you have to give your hard work. You have to give your commitment. సో డబ్బు ఉందా అన్నప్పుడు ఆయన ఇస్తాడు, ఇచ్చినప్పుడు అప్పుడు ఓపెన్ చేస్తాడు ఆపర్చునిటీస్. సో అప్పుడు ఆ బెనిఫిట్ పొందిన వాళ్ళు వా ఎవరు రైతునో అతను ఎత్తుకుని మోస్తారు. అది ఒక నాయకుడు ఉద్భవించడం అంటే కేవలం తనకే కిక్కు కాకుండా తమ్ముళ్ళందరికీ కిక్కు వచ్చేంత ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అయితే, ఒక నాయకుడైతే, సో తన యొక్క భవిష్యత్తులో ఒక పెద్ద కళ ఉంటే, ఒక ఐఏఎస్ లాంటిదో లేదా ఒక సంస్థకి ఒక దేర్ ఆర్ ఆంటర్‌ప్రెన్యూర్స్. నేను చెప్పాను మీకు, అంతఃప్రేరణ నుంచి మొదలు పెడితే ఆంటర్‌ప్రెన్యూర్, ఏది బిజినెస్ ఆపర్చునిటీ ఉందని ఎంటర్ అయితే ఎంటర్‌ప్రెన్యూర్, డబ్బు ఎక్కడుందని చేస్తే బిజినెస్ మ్యాన్, తక్కువ కొని ఎక్కువ అమ్మితే ట్రేడర్, మధ్యవర్తిత్వం చేస్తే బ్రోకర్. ఎలా అన్నా డబ్బు సంపాదించచ్చు తప్ప అన్నిటికంటే ఉత్తమ స్థానం చేయాలంటే అంతఃప్రేరణతోటి మీరు లక్ష్యాలు పెట్టుకుంటే. ఇంట్రాప్రెనర్స్ అంటే సంస్థల లోపల నాయకులుగా ఎదిగిన వాళ్ళు ఇంట్రాప్రెనర్స్ అంటారు. అదే బయట ఒక సంస్థను స్థాపించిన వాడిని ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. బోత్ విల్ హ్యావ్ ద సేమ్ క్వాలిటీ, సేమ్ లీడర్షిప్ క్వాలిటీ. So you have the unlimited potential. You create your world. So that is why it is important to understand your world. Whether your world, how are you seeing the real world through your world? నీ లెన్స్ ఎలా ఉన్నాయి, నీ నమ్మకాలు ఎలా ఉన్నాయి, నీ నమ్మకాలు నిజంగా నీకు శక్తిని ఇస్తున్నాయా, నీకు లిమిటేషన్స్ ఇస్తున్నాయా? అసలు నమ్మకాలంటే నిజమా? నమ్మకం వేరు, నిజం వేరా? సూర్యుడు ఎటు ఉదయిస్తాడండి? సూర్యుడు ఉదయిస్తాడా, అస్తమిస్తాడా, భూమి తన చుట్టూ తాను తిరుగుతుందా? ఈజ్ ఇట్ ఏ బిలీఫ్ ఆర్ ట్రూత్? సో సిమిలర్లీ మెనీ థింగ్స్ ఇన్ ఎవర్ క్వశ్చన్. మనం ప్రశ్నించవది నిజమా కాదా? సో ఎనీథింగ్ విచ్ ఈస్ స్టాపింగ్ యూ, క్వశ్చన్ యువర్ బిలీఫ్. ఇది నిజమా? ఎనీ టైమ్ యూ యూజ్ ద లాంగ్వేజ్, లిమిటెడ్ లాంగ్వేజ్, దట్ ఐ కెనాట్. ఈజ్ ఇట్ ట్రూ? ఐ కాంట్ స్పీక్ ఇంగ్లీష్. ఈజ్ ఇట్ ట్రూ? యూ కెన్ స్పీక్ మెనీ వర్డ్స్. ఆల్రెడీ మన తెలుగు వాళ్ళు 350 పదాలు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ మాట్లాడొచ్చట. మోర్ దెన్ 200 వర్డ్స్ మనం ఇవాళ ఇంగ్లీష్లో మాట్లాడతాం. సో ఎంతమంది రిచ్ అంటే ఎంతమంది యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. యావరేజ్ ఉన్నారు ఎవరు? ఓకే. ఈజ్ ఇట్ ట్రూ? ఏది డిసైడ్ చేస్తుంది మీరు యావరేజ్ అని? యువర్ మార్క్స్. సో సచిన్ టెండూల్కర్ ఇంగ్లీష్ స్కిల్లో ఆయన పాస్ అవ్వలేదండి. ఈజ్ ఏ ఫెయిల్యూర్? ఈరోజు మహారాష్ట్ర గవర్నమెంట్ ఇంగ్లీష్ సిలబస్లో సచిన్ టెండూల్కర్ పాఠం పెట్టింది అది ఇన్స్పిరేషన్ కోసం. హీ జీనియస్ ఈజ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్. శ్రీనివాస రామానుజన్ గారికి లెక్కల్లో ఒకటే మాస్టర్, మరి ఆయన ఫెయిల్యూరా? ఒకప్పుడు జాక్ ఆఫ్ మెనీ అండ్ మాస్టర్ ఆఫ్ నన్ అన్నారు. అది మారింది, జాక్ ఆఫ్ మెనీ మాస్టర్ ఆఫ్ వన్ అన్నారు. అది కూడా మారింది, జాక్ ఆఫ్ మెనీ మాస్టర్ ఆఫ్ మెనీ యూ క్యాన్ బి. బికాస్ అంత పాసిబిలిటీ ఉంది వేళ. సో యువర్ పాస్ట్ కెనాట్ డిసైడ్. ఒక జాడీలో ఒక జీడిపప్పు ఉంది, పైన లేబుల్ మిర్చి అని వేస్తే ఎలా లోపల జీడిపప్పు కోసం వెతకవో, అలాగ మన లేబుల్స్, మన బిలీఫ్స్ విల్ నాట్ ఈవెన్ allow us to think beyond that. That is why you have to question your beliefs. Is it true? They decided you are a failure. Are you a failure? There are no failures. So it is only the process. So you create your world through beliefs. Beliefs decide your attitude towards you or towards the world. So do you love India? Do you love Pakistan? So what can I say? Any time మనం ఒక పేరు చెప్పగానే ఫస్ట్ థాట్ వస్తుంది. దట్ ఫస్ట్ థాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ బిలీఫ్. అప్పు ఉందనుకోండి ఎవరికైనా 1,00,000 కోట్లు, మీకు 1,00,000 కోట్లు అప్పు ఇస్తున్నారు, మీరు తీసుకుంటారా? ఈజ్ ఇట్ మంచిదా? అప్పు మంచిదా? అప్పు లేని వాడు అందరికంటే ధనవంతుడు, ఇలాంటివి విన్నాం కదా. మరి అందరికంటే అప్పు ఎక్కువ ఉన్న ఆయన దేవుడు అంటున్నాం మనం. అవునే కదండి?
మరి మీరు ఎంత పెద్ద కంపెనీలు తీసుకోండి, అప్పు లేని కంపెనీ ఏదైనా ఉంటుందా? ఇన్వెస్ట్మెంట్ వేరు, ఎక్స్పెండిచర్ వేరు. ఒక సంస్థ స్టార్ట్ చేయడానికి తీసుకునే అప్పు వేరు, జల్సా చేయడానికో విలాస వస్తువులు కొనడానికో తీసేది అప్పు వేరు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ బిలీవ్స్, యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ బిలీవ్స్. బికాస్ బిలీవ్స్ మారకుండా మీరు కొత్త డెసిషన్స్ ఏమి తీసుకోలేరు. యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ బిలీవ్స్. సో మీరు తీసుకునే ఆహారం, మీరు తీసుకునేటువంటి చదువు ఏదన్నా కానీ మార్నింగ్ 5 o'clock లేగడం అన్నది నా వల్ల కాదండి. ఈజ్ ఇట్ ట్రూ? మీకు 4 మీ యొక్క ప్రేమించిన అమ్మాయి మీరు లేదా ఒక మీ అత్త కూతురు ఎవరో వస్తున్నారు, మీ నాన్నగారు చెప్పారు, నువ్వు వెళ్ళి ఆవిడని పికప్ చేసుకుని 2 రోజులు నీ పల్సర్ బండి మీద ఈ ఊరంతా ఒకసారి చూపించు అంటే నాకు కుదరదంటావా? నీకు కుదరకపోతే పక్కింటి అబ్బాయిని వెళ్తా అంటున్నాడు, ఆ అబ్బాయిని పంపించినా అంటే నాకు లెగలేని నేను పొద్దున్న 8 వరకు అంటావా? Isn't it? So question your beliefs. Is it really true? Because you never discovered something worth dying for. What makes you alive? You have comfortably created some beliefs for you, which are not true. You are a liar if you say I can't. If you don't need or you choose not to, that's a different case. But don't say I can't if you really need it. So you are free to choose. ప్రపంచంలో మనకు ఉన్నటువంటి జన్మ తర్వాత దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఎనీ మూమెంట్ యు ఆర్ ఫ్రీ టు చూస్. విక్టర్ ఫ్రాంక్లిన్ అనే వ్యక్తి, మన హిట్లర్ గారు చాలా మందిని గ్యాస్ పెట్టి చంపేసిన సందర్భంలో నాజీ క్యాంప్స్లో ఆయన కూడా ఒక ఆయన తర్వాత ద మీనింగ్ మ్యాన్ ఇన్ సర్చ్ ఆఫ్ మీనింగ్ అని చాలా అద్భుతమైన పుస్తకాలు రాశాడు. ఆయన మాట చెప్పాడు, చాలా మంది రోజు కొంతమంది తీసుకెళ్ళడం, ఆ గ్యాస్ ఛాంబర్లో పెట్టడం, బాడీలు తీసుకెళ్ళి ఒక డంప్ చేయడం, కప్పెట్టాడు. ఇదే పని అక్కడ ఆ క్యాంప్స్లో. కానీ ఆయన బతికాడు. బికాస్ ఎవ్రీ డే యూస్ టు డ్రీమ్, వన్ డే ఎక్స్పీరియన్సెస్ అంతా నేను ప్రపంచంతో షేర్ చేసుకుంటాను. అగైన్ ఐ విల్ గో అండ్ మీట్ మై వైఫ్ అండ్ ఐ విల్ టచ్ మై వైఫ్స్ హ్యాండ్స్. సో దిస్ వాజ్ హిస్ డ్రీమ్. సో ఒక రోజు నీ గాడ్ అన్ ఆపర్చునిటీ. సో అతను ఒక రోజు నైట్ ఈ యొక్క సవాళ్ళు బండి వెళ్తుంటే ఆయన బట్టలు తీసేసి చనిపోయిన వాళ్ళ దాంతో ఉండి అక్కడ డంప్ చేసినప్పుడు ఆ వెహికల్స్ వెళ్ళిపోయిన తర్వాత నగ్నంగా బార్డర్ దాటుకుని పరిగెట్టి ఆయన బతికాడు ఆయన. సో ఆయన ఏం చెప్తాడంటే ఎవ్రీ డే పీపుల్ యూస్ టు సఫర్, నాకు ఎందుకు ఇలా అయింది, నా కర్మ ఇదా అని. బట్ హీ వాజ్ నాట్ ఈవెన్ వన్ డే. సో ఆయన ఎప్పుడు సఫర్ అవ్వలేదు. హీ నోస్ దట్ హీ హ్యాస్ ఎ చాయిస్. దిస్ మూమెంట్ నన్ను జైల్లో పెట్టినా కూడా స్టిల్ ఐ హ్యావ్ ద ఫ్రీడమ్ టు చూజ్ మై స్టేట్ ఆఫ్ మైండ్. ఫ్రీడమ్ టు చూజ్, నేను ఎలా ఆలోచించాలి, హర్ట్ అవ్వాలా అక్కర్లేదా. దట్ ఫ్రీడమ్ మ్యాన్ హ్యాస్. నో మ్యాటర్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, యూ హ్యావ్ ద ఫ్రీడమ్ టు చూజ్. ఎవరన్నా మిమ్మల్ని మాట అంటే హర్ట్ అవ్వాలా లేదా అన్నది మీకు అథారిటీ ఉంది. మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఎవరు హర్ట్ చేయలేరని చెప్తారు. So that you have a purpose. So everybody in life has a purpose. You must discover the purpose. If you don't do whatever you want to do, not only you, there are so many people also don't get the benefit. ఒక వ్యక్తి దేనికైతే నిర్దేశించబడతాడో ఆ కర్తవ్యం అతను నిర్వర్తించకపోతే ఈ దేశానికి ఒక టెర్రరిస్ట్ కంటే ఎక్కువ ద్రోహం చేస్తాడని నేను చెప్తాను. బికాజ్ నీకు ఏదైతే సామర్థ్యం ఉందో అది నీకు చేయకపోతే, సపోజ్ యూ హ్యావ్ ద క్యాపబిలిటీ ఆఫ్ బికమింగ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ సివిల్ ఇంజనీర్. సో మేబీ మీరు నాకు అంత అవసరం లేదని సీరియస్గా తీసుకోలేదు, మీరు అవ్వలేదు. ఒక ఏమాత్రం క్యాపబిలిటీ లేని వ్యక్తి అతను అయ్యాడు అనుకోండి, అతనికి జాబ్ వచ్చింది, ఓ ప్రాజెక్ట్లో పెట్టారు, అతనికి పూర్తి హార్ట్ లేదు దానికి, ఈజీగా జీతం వస్తుందని గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యాడు. సో ఆ ప్రాజెక్ట్లో ఆ కాంట్రాక్టర్ ఇతనికి ఏం తెలియదని తెలిసి అతను మెటీరియల్ సరిగ్గా కల్తీ మెటీరియల్తో కట్టేశాడు. బిల్లు శాంక్షన్ అయిపోయింది. 2 years తర్వాత వరదలు వచ్చినాయి, డ్యామేజ్ అయిపోయింది. చాలా లక్షల హెక్టార్లు భూమి పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి. కొన్ని వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కారణం ఎవరు? ఆ నాసిరకం ఇంజనీరా? సామర్థ్యం ఉండి కూడా అతను ఏది కాగలడో అది అవ్వకపోయినటువంటి ఈ యొక్క పొటెన్షియల్ సివిల్ ఇంజనీరా? నేనేం చెప్తానంటే, నువ్వు ఏది చేయగలవో దానికి నువ్వే బాధ్యుడివి, ఏది చేయగలిగుండే నువ్వు చేయవో దానికి కూడా నువ్వే బాధ్యుడి అవుతావు. ఈ ప్రపంచంలో ఒక కోర్టులో ఒక దొంగ అంటే ఒక దొంగతనం చేయడానికి పట్టుబడిన వ్యక్తి విచారణ జరుగుతుంది. అతన్ని అడిగారు, నువ్వు దొంగతనం చేయడానికి ట్రై చేసావా? అవునండి, ఒప్పేసుకున్నాడు. 6 నెలలు జైలు శిక్ష వేశారు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతనికి కూడా జడ్జి గారు 6 నెలలు జైలు శిక్ష వేశారు. ఇదేంటండి విచిత్రం, ఎక్కడా లేదు ప్రపంచంలో. కంప్లైంట్ ఇచ్చింది నేను, దొంగతనం చేయడానికి ట్రై చేసింది అతనికి వేశారు, బాగానే ఉంది, నాకేయడం ఏంటి, నేనేం చేశాను? చూడండి, అతను మీ దగ్గర పనిచేసేవాడు, మీరు అతను జాబులోంచి తీశారు పని లేదని. సో అతనికి మరో పని ఏమీ రాదు. సో ఈ ఊర్లో కరువు ఏర్పడింది, ఏ పని చేయడానికి అతనికి అవకాశం రాలేదు. భార్య పిల్లలు పస్తులు ఉంటున్నారు. నీ దగ్గర ధాన్య గారాలన్నీ భాండాగారాలన్నీ ఫుల్ అయి ఉన్నాయి, నీ దగ్గర చాలా డబ్బు ఉంది.
అతనికి పని ఇవ్వలేదు, 1 కిలో బియ్యం ఇవ్వలేదు. సో ఆ భార్య పిల్లలు పస్తుంటే ఏం చేయాలో తెలియక ఇంట్లో దొంగతనం చేయడానికి ట్రై చేశాడు. కానీ దొంగతనం చేయడం అన్నది తప్పు, అందుకే అతనికి 6 నెలల శిక్ష. కానీ అతను దొంగ అవ్వడానికి కారణం నువ్వు, అందుకు నీకు 6 నెలల శిక్ష. సో మనకి కోర్టులో ఇవ్వకపోవచ్చే శిక్ష, కానీ లైఫ్ వేస్తుంది శిక్ష. ఆర్డినరీగా ఉండడమే అది అతిపెద్ద శిక్ష. సో నిజానికి మనిషి ఆయుష్ పెరుగుతుందట. తను ఏదైతే ఒక స్వప్నం ఉందో, తను ఏదైతే ఒకటి చేయగలడో అది చేస్తే, ఆ పనిలో ఉంటే అతని ఆయుష్ తరగదండి. రోజు రోజుకి అతను ఇట్స్ లైక్ బావిలో నీళ్లు తోడుతూ ఉండే కొద్ది ఫ్రెష్గా ఉంటాయి, వాడకపోతే పాడైపోతాయి. నాకు గంపా నాగేశ్వరరావుకి వాయిస్ థెరపిస్ట్ మాట చెప్పారు, ఇంత మాట్లాడుతున్నారు మీరు వాయిస్ పోవచ్చు అని. కానీ స్వామి వివేకానంద మాట చెప్తాడు, ఇట్ ఈస్ బెటర్ టు బి వర్న్ అవుట్ దెన్ రస్ట్ అవుట్. అరిగిపోవడం మేలు తుప్పట్టిపోవడం కంటే. ఇఫ్ యూ డోంట్ గివ్ రెస్ట్ అండ్ ఇట్ విల్ రస్ట్ ఎనీవే. సో అయితే ఈ యొక్క ఆలోచనలు, కంట్రిబ్యూటింగ్ ఆలోచనలు వయసుతో పాటు వస్తాయా, ఒక స్థాయికి వచ్చాక వస్తాయా? ఏ స్థాయిలో రావచ్చు అంటే, నాకు ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ చూస్తే అనిపించింది, థాట్ లీడర్షిప్, ఆలోచనలో ఉన్నతంగా ఉండడం ఏ స్థాయిలో నుంచో రావచ్చని. మీరు ఒక చిన్న అబ్బాయి దగ్గర 50 రూపాయలు ఉంటాయి, ఆ 50 రూపాయలతోటి చాలా కొనుక్కుందాం, చిన్నపిల్లడు కదా, చాలా చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. కానీ అతనికి జరిగిన సిచ్యువేషన్ ఏంటి, అతను 50 రూపాయలతో ఏం వాడాడో ఒకసారి మనం చూద్దాం. సో దీస్ కైండ్ ఆఫ్ థాట్స్ విల్ మేక్ అస్ ఎ లీడర్ ఎట్ ఎనీ స్టేట్. సాధారణంగా క్లాస్ ఫస్ట్ రావాలని ఎంతమందికి ఉంటుందండి? మీ పిల్లలు క్లాస్ ఫస్ట్ రావాలని ఎంతమందికి ఉంటుంది? మీరు రావాలని ఎంతమందికి ఉంటుంది? ఏ ఫీల్డ్లో ఉన్న నంబర్ 1 కావాలని ఎంతమందిగా ఉంటుంది కదండి? సో క్లాస్ ఫస్ట్ రావాలనుకోవడమే మన భారతదేశంలో స్వార్థానికి మూలం. ఎందుకంటే క్లాస్ ఫస్ట్ ఒక్కడికే వస్తుంది, ఫస్ట్ క్లాస్ అందరికీ వస్తుంది. మీ అబ్బాయికి క్లాస్ ఫస్ట్ వస్తే, మీ పక్కింటి అబ్బాయికి క్లాస్ సెకండ్ వస్తే మీకు ఆనందమా? అందరూ సక్సెస్ అవ్వాలని ఒకరికొకరు నిలబడితే ఎలా ఉంటుంది చెప్పండి? అసలు పోటీ ఉంటుందా? ఈ రకమైన పోటీ ఏర్పాటు చేయడం వల్లే ఒత్తిడి వస్తుంది. రేపు పొద్దున్న ఆర్గనైజేషన్కి వెళ్తే కలిపి టీం వర్క్ చేయాలి. స్కూల్లో నేర్పే సంస్కృతి వేరు, అక్కడ ఆర్గనైజేషన్లో ఉండాల్సిన సంస్కృతి వేరు. ఎందుకు యాటిట్యూడ్స్ మ్యాచ్ అవ్వట్లేదు? ఇండివిజువల్లీ ఈజ్ హైలీ టాలెంటెడ్, బట్ యాజ్ అ టీమ్ వైజ్ ఈజ్ నాట్ ఏబుల్ టు మ్యాచ్ దేర్. కొలాబరేషన్, కోఆపరేషన్ వేరు, కోఆర్డినేషన్ వేరు, కొలాబరేషన్ వేరు. ఇందాక నా యొక్క ప్రోగ్రామ్ పవర్ పాయింట్ అన్నది, సో రంజన్ కుమార్ చూసి ఇలా కాదండి, ఇప్పుడు పవర్ పాయింట్ ఇలా బాగుంటుందని హాఫ్ అన్ అవర్ హీ హాజ్ రియల్లీ మాడిఫైడ్ ఇట్. ఐ నెవర్ నో సో మెనీ థింగ్స్. కార్తిక్ హ్యాస్ హెల్ప్డ్ మీ సో మెనీ థింగ్స్. Suddenly we have improved that PowerPoint presentation to maybe 2 times or 3 times more effective. Today I learned something from them. నా presentation వాళ్ళకి ఎందుకు చూపించడం అనుకుంటే. So it is only by sharing, because you learn 10% by reading. You retain only 10%. 20% you learn by listening, speech వల్ల, డైరెక్ట్గా ఉండడం వల్ల. 30% seeing, ప్రాక్టికల్గా మనం చూడడం వల్ల. క్లాస్ రూమ్లో మాత్రమే చెప్తే కుదరదండి, ప్రాక్టికల్గా చూపించాలి. 50% త్రూ మల్టీమీడియా, ఆల్మోస్ట్ విజువలైజేషన్ ఉంటుంది కాబట్టి. 70% త్రూ డిస్కషన్, అండ్ 80% బై ప్రాక్టికల్లీ డూయింగ్ ఇట్ యూ విల్ లెర్న్, అండ్ 95% యూ విల్ లెర్న్ బై టీచింగ్ అదర్స్ వాట్ యూ ఆల్రెడీ నో. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ బై షేరింగ్. 100% యూ విల్ లెర్న్ బై ప్రీచింగ్ వాట్ యు ఆర్ టీచింగ్. నువ్వు ఏది చెప్తావో అది నువ్వు ఆచరించే వాళ్ళ. So by sharing we don't lose, by sharing we are actually growing. So what stops you is you. మన జీవితంలో ఇందాక చెప్పినట్టుగా, మనం ఎవరు ఆపుతారని పట్టాభిరామ గారు చెప్పినట్టుగా మనమే ఆపుతూ ఉంటాం. కార్ యాక్సిలరేటర్ నొక్కుతాం కానీ హ్యాండ్ బ్రేక్ వదలకపోతే ఎలా ముందుకు వెళ్దాం? యూ విల్ స్టాప్ యువర్ సెల్ఫ్. సో దానికి మన బ్రెయిన్ ఎలా మార్చాలి అన్నది మనం చూస్తే, ద ఎండ్ ఏజ్ ఆఫ్ ద యావరేజ్. భవిష్యత్తులో సాధారణ వ్యక్తులకి అవకాశాలు ఉండవండి. ఇది చాలా నిజం, మీరు తెలుసుకోవాల్సిన నిజం. ఏ ఫీల్డ్ ఎంచుకుంటారో అందులో ఎక్సలెంట్. ఎందుకంటే 3-4 విషయాలు ఉంటాయి: ప్యాషన్, మిషన్, వొకేషన్, ప్రొఫెషన్. ప్యాషన్ అంటే నీకు నచ్చింది. నీకు నచ్చిన దానికి ప్రపంచం డబ్బులు ఇస్తుందని గ్యారంటీ లేదు, బికాజ్ నీకు నచ్చింది అంతే. యూ మే బీ హ్యాపీ ఫర్ లిటిల్ టైం. డబ్బులు లేకపోతే ఎలా ఉంటుంది? చాలామంది ఫోన్ చేస్తుంటారు, నేను సాఫ్ట్వేర్ జాబ్ సార్, నాకు ఒత్తిడి ఎక్కువ, నేను ఒక కోచ్ అవ్వాలనుకుంటున్నాను. ప్లాన్ చేయి, తప్పలేదు. దానికి స్కిల్ నేర్చుకో. ఎప్పుడైతే ఒక ఇన్కమ్ వస్తుందో, మేబీ దేర్ ఈజ్ ఎ టైమ్ టు మేక్ ఇట్ ఈస్ ఎ ప్రొఫెషన్. నో సార్, ఐ వాంట్ బి హ్యాపీ. ఓకే, మీరు కోచింగ్లో డబ్బులు రావనుకోండి, అప్పుడు హ్యాపీగా ఉంటారా? మీ ఈఎంఐ అవుతుంది, ఇల్లు కట్టాలి, కారుకి కట్టాలి, పిల్లలకేమో ఫీజు కట్టాలి, ఇంట్లో మంచి ఫుడ్ కావాలి.
అప్పుడు టెన్షన్ ఎక్కువ ఉంటుందా లేదా ఇంకా తక్కువ ఉంటుందా? మరి ఏది బెటర్? జాబ్ ఉండి టెన్షన్ ఉండడం బెటర్, జాబ్ లేకుండా టెన్షన్ ఎక్కువ ఉండే కంటే. సో ద ఎండ్ ఆఫ్ ద యావరేజ్, భవిష్యత్తులో మనందరికీ తెలిసి క్యాలిక్యులేషన్, ఎక్కువ యువత ఉన్న దేశం, అంతమందికి మనం గవర్నమెంట్ జాబులు ఇవ్వలేదు, ప్రైవేట్ జాబులు అంతమందికి ఉండవు. ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది అని ఇందాకే మన దేశం వైపు చూస్తుందని పట్టాభిరామ్ గారు చెప్పారు. అంటే హ్యూమన్ రిసోర్స్ కోసం మన వైపు చూసినప్పుడు మనం ఏ ప్రోడక్ట్ కొనాలన్నా మన కారు కొరియా నుంచి వస్తుంది, హుండాయ్. ఎందుకు కొంటున్నాం మనం? హుండాయ్ కార్ అని మనం ఆలోచిస్తాం, అది కొరియా కార్ అని ఆలోచిస్తామా? ఇట్స్ ఎన్ ఎక్సలెంట్. ఇంట్లో శాంసంగ్ టీవీ ఉంటుంది, ఎందుకు కొంటున్నాం? ఇట్స్ ఎ వాల్యూ ఫర్ మనీ. సో అలాగే మీ కార్ దగ్గర నుంచి, మొబైల్ దగ్గర నుంచి, టీవీ దగ్గర నుంచి మీరు వాడేటటువంటి కొనే 90% వస్తువులు ఇవాళ ఇండియా కాదు. మన ఐపీఎల్ గేమ్లా ఉంటుందండి భవిష్యత్తులో. ఎవడు మనవాడు, ఎవడు పరాయవాడు అంటే పర్ఫార్మెన్స్ ఉన్నవాడు మనవాడు, లేనివాడు పరాయవాడు. సో we all want excellent service. It doesn't matter who is giving us. Similarly, human resource is also a product. World look for excellence. Wherever, whichever field you like, whether you like it or not, doesn't matter. Choose to be excellent or leave it. Don't be in between. Mediocrity is a crime. So, do we have colleges or factories? Because the surplus society has a surplus of similar companies, employing similar people with similar educational backgrounds, coming up with similar ideas, producing similar things with similar prices and similar quality. When everything is similar and the supply is more, demand will be less. Nobody is going to pay you, because if not you, somebody else will do. Is there anything unique? Why online sales has picked up? The price in your retail store and the online store is not the same. If it is similar, you don't prefer that. And the service is not the same. And this local person may not take return తీసుకోడు, అక్కడ నీకు రిటర్న్ రీప్లేస్మెంట్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ. యూ డోంట్ హ్యావ్ టు గో టు దేర్ షాప్. సో ఇట్స్ నాట్ సిమిలర్. సో ఆల్ గ్రేట్ కంపెనీస్, ఆల్ గ్రేట్ స్పీకర్స్, ఆల్ గ్రేట్ ట్రైనర్స్, all great cricketers, all great actors, all great leaders have one thing in common, that there is nothing common. This we must acknowledge and respect. We have to respect ourselves and we have to respect others, because there is no person like you and there is no person like them. It is not that నువ్వు ఒక్కడే తోపని కాదు, వాళ్ళు దాంట్లో తోపు, నువ్వు కూడా తోపు. Then you will have a mutual respect. So we can either fail or succeed. Human beings, particularly in India, junction lo ninchunnam. We have to take a choice. We have come to a critical juncture in our history. We are having to run faster and faster to stay in the same place. We need to make a different and better choices for different results. చేసిందే చేస్తే వచ్చేదే వస్తుంది. కొత్తది రావాలంటే కొత్తది చేయాలి. కొత్తది చేయాలంటే పాత దానికి బ్రేక్ వేయాలి. బ్రేక్ వేసినప్పుడే జీవితంలో బ్రేక్ త్రూ వస్తుంది. You have to reinvent yourself to be relevant. So thought pattern మార్చగలగాలి. సో you need a version 2. మన మొబైల్స్ మారుతున్నాయి, మన కంప్యూటర్స్ మారిపోతున్నాయి, ల్యాప్టాప్స్ మారిపోతున్నాయి, కార్లు మారిపోతున్నాయి, అన్ని version 2 నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళిపోతున్నాం. Whether our thinking is version 2, whether our behavior is version 2, whether our attitudes are version 2, whether our physical exercise is version 2. చేసి ఎక్సర్సైజ్ 10 నిమిషాలు 20 నిమిషాలు వాకింగ్ చేస్తే నీకు ఏమి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది? డే బై డే డిటోరియేట్ అవ్వకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు డూ 4 times more than your regular one. Then you will have a different result. Your diet has to be different. Your friend circle, you need to upgrade your circle. Then your influences will be different. మన ప్రాబ్లం ఏంటంటే ఇవాళ జనరేషన్ లేటెస్ట్ హార్డ్వేర్, లేటెస్ట్ సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ నాట్ లేటెస్ట్. మనకి కంప్యూటర్ ఏమో యాపిల్ sophisticated, ఆపరేటింగ్ సిస్టమ్ ఏమో విండోస్, నాట్ కంపాటబుల్. You need to have the first right operating system, because anyway you are young and energetic and your software is good, but operating system ABCD, attitudes, behaviors, communication and discipline and E is excellence. ఇవి రావాలనుకుంటే కనుక you need to upgrade them. So let us see that as a job లో 3 విషయాలు ఉండాలి. Doing what you love, you are happy but poor. Doing what you are good at it, నాకు స్కిల్ డెవలప్ చేసుకున్నావు బట్ యూ డోంట్ లవ్ ఇట్. డబ్బులు ఉంటాయి కానీ నీకు బోర్ వస్తుంది, అన్హ్యాపీగా ఉంటావు. లేదా డబ్బు వస్తుంది, డూయింగ్ వాట్ పేస్ వెల్, డబ్బులు వస్తాయి బాగా, బట్ యూ డోంట్ లవ్ ఇట్. సో యు ఆర్ బోర్డ్, యు ఆర్ నాట్ అన్ఫుల్ఫిల్డ్, బికాస్ లైఫ్లో ఒక పర్పస్, మీనింగ్ ఉండదు.
ఈ 3 కాంబినేషన్ కలిపితే అది డ్రీమ్ జాబ్. సో దానికి మీకు ఇందాక చెప్పినట్టుగా ప్యాషన్ అంటే యూ లవ్ ఇట్, మిషన్ అంటే ప్రపంచానికి అవసరం, మా సర్వీసెస్ ప్రపంచానికి అవసరం. ఇట్ డజంట్ మీన్ దట్ ఇఫ్ దెర్ ఇస్ నో మనీ వీ విల్ ఓన్లీ డూ దిస్ బికాస్ వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్. సో థర్డ్ వన్ ఈజ్ వొకేషన్ అంటే అది ప్రపంచానికి అవసరం, దానికి ధర చెల్లించడానికి సిద్ధంగా ఉంది. ఇది వృత్తి అంటారు. వొకేషన్ అంటే దాని మీనింగ్ ఓక్రే అనే లాటిన్ పదం నుంచి ఆ పదం వచ్చింది. ఓక్రే అంటే దాని మీనింగ్ ఏంటంటే టు కాల్, ఏ పని నిన్ను పిలుస్తుంది ఆ పిలుపుకి నువ్వు రెస్పాండ్ అయితే దట్స్ కాల్ రెస్పాండింగ్ టు ఏ కాలింగ్. అలాంటి వొకేషన్ నువ్వు కనుక కనుక్కుంటే జీవితంలో లైఫ్ విల్ బికమ్ ఏ వెకేషన్. యూ డోంట్ హ్యావ్ టు వర్క్. రెహమాన్ డజంట్ వర్క్, హీ ఎంజాయ్స్ అండ్ ఈస్ పేడ్ ఫర్ హిజ్ ఎంజాయ్మెంట్. ధోని ఎంజాయ్స్ ప్లేయింగ్ క్రికెట్ అండ్ ఈస్ పేడ్ ఫర్ హిజ్ ఎంజాయ్మెంట్. Gampa Nageswara garu, Pattabhiram or Jawahar Bhai, we don't work, we enjoy doing it and we are paid for enjoying that. Oka maku pani vaste alsipom, eppudanna nelalo pani raagapothe alsipotam. So nalugavadi profession ante entante not you are good at, where you are great at, where you are world class. A. Rahman is not recognized just in India. ఈజ్ మ్యూజిక్ ఆస్కార్ అవార్డు వచ్చి రాకముందు రోజా అప్పటి నుంచి ఈజ్ వరల్డ్ క్లాస్. బట్ ప్రపంచంలో లేట్గా గుర్తించవచ్చు. నువ్వు వరల్డ్ పాపులర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, డజంట్ మ్యాటర్ వెదర్ యు ఆర్ వరల్డ్ క్లాస్ ఆర్ నాట్. నీకు తెలుస్తుంది అది ఎక్సలెన్స్. ఎవరు నీకు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన పని లేదు. మా స్పీచ్ బాగున్న రోజున మేము ఎవరిని అడగం, బాగోపోతే అందరిని అడుగుతాం ఎలా అనిపించింది మీకు అని. ఎందుకంటే మాకు తెలుసు బాగుందో బాగోలేదని. బికాస్ మాది బాగుందా బాగోలేదా అనేది ఇట్స్ నాట్ ద ఆడియన్స్, బికాస్ యు ఆర్ ద విట్నెస్, యూ నో ద స్టాండర్డ్, యూ విల్ నో బై యువర్ సెల్ఫ్. So whether you are really world class. So when that is there, that is called profession. So mastery journey anadi genius ela untundante prapanchamlo unnadante data nu chadukunte information apply cheste knowledge will lead to intellect ఏంటంటే 30 years ఇండస్ట్రీ అనుభవం. ఎన్నో అనుభవాలు కలిస్తే అనుభవాలు వాడుతూ ఉంటావు, ఒక్కొక్క అస్త్రం తీస్తూ ఉంటావు. అది సర్వే అవ్వడానికి మేనేజ్ చేయడానికి పనిచేస్తుంది, బట్ నాట్ ఫర్ క్రియేషన్. దానికి ఇంటెలిజెన్స్ కావాలి. ల్యాప్టాప్లో ఎన్నున్నా నేనే క్రియేట్ చేశా, ఇంటర్నెట్ ద్వారా కొత్తది వస్తుంది. కొత్తది రావాలంటే నాకు పెద్ద గోల్ ఉండాలి, అప్పుడు రీసెర్చ్ చేస్తా. సో ఇంటెలిజెన్స్ అన్నది ఫ్లో, త్రూ యూ ఇట్ కెన్ హ్యాపెన్. ఇంటెలిజెన్స్ విల్ లీడ్ టు విజ్డమ్. ఒసామా బిన్ లాడెన్ కూడా ఇంటెలిజెంటే, but he has a different goal, not for construction. If you have a love, you will have the constructive ideas. If you have hatredness, you will have a destructive ideas. So intelligent unte saripodani, wisdom undali. So is it where I wanted to dedicate my life for? What is worth? The best waste of time waste in life is doing something very well which you should not be doing at all. It's not a time waste, it's a life waste. There will come a state in life you will know that this is it, this is me, nothing else will do. But దానికి హ్యూమన్ నీడ్స్ ఉంటాయి, హైరార్కీ ఆఫ్ హ్యూమన్ నీడ్స్ అని. బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యే వరకు మనిషి అలా ఆలోచిస్తే మళ్ళీ వెనక పడిపోతుంటాడు. బేసిక్ సో ఫిజికల్ నీడ్స్, రోటీ కపడా మకాన్ అవర్ సెల్ ఫోన్, కనీస అవసరాలు భారతదేశంలో తీరిపోయినాయండి. నెక్స్ట్ లెవెల్ అవసరాలు సో సెక్యూరిటీ, భద్రత, అది కూడా తీరిపోయింది అనుకోండి. మూడో అవసరాలు బిలాంగింగ్నెస్, లవ్ నీడ్స్, ఐ నీడ్ టు బి యాక్సెప్టెడ్, ఐ నీడ్ టు బి లవ్డ్. నాలుగో అవసరాలు ఐ నీడ్ టు బి రికగ్నైజ్డ్, గుర్తించాలి ప్రత్యేకించి నన్ను. ఐదవ అవసరం ఐ డోంట్ బాదర్ అబౌట్ అదర్స్ రికగ్నేషన్, ఐ డిస్కవర్డ్ మై వాయిస్ అండ్ ఐ వాంట్ ఎక్స్ప్రెస్ దట్ వాయిస్. దట్ వాయిస్ ఈస్ డీప్, వాయిస్ ఈజ్ మై ఫైర్, వాయిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ నీడ్ టు డూ ఆన్ దిస్ ఎర్త్. నోబడీ కెన్ స్టాప్ ఇట్. దానికి అవసరం కావాలి. సో అందుకే కొంతమంది జాబ్లో అవకాశం లేదనుకోండి, దే విల్ రిజైన్, దే మే స్టార్ట్ ఇన్ NGO. శ్రీమంతుడి సినిమా ఇంచుమించు అలాంటిదే. హీ డిస్కవర్డ్ హిస్ పర్పస్, హిస్ వాయిస్, అండ్ it's like a monk who sold his Ferrari. You don't care about outer materialistic things. It doesn't mean so money వేరు, వెల్త్ వేరు. వెల్త్ ఈజ్ ఏ సంపద సృష్టించడం అన్నది సమాజానికి మంచిది. డబ్బు ధనార్జన వేరు, సంపద సృష్టించడం వేరు. సంపద సృష్టించాలి. నిజమైనటువంటి స్పిరిచువాలిటీ అంటే యూ హ్యావ్ టు క్రియేట్ వెల్త్ ఫర్ అదర్స్, బికాస్ గాడ్ హెస్ నాట్ గివెన్ కెపాసిటీ టు మెనీ అదర్స్ టు బికమ్ ఇంజనీర్స్, మెనీ అదర్స్ టు బికమ్ ఎన్ ఆఫీసర్, మెనీ అదర్స్ టు బికమ్ ఎ లీడర్. సో ఫ్యూ హ్యావ్ బీన్ గివెన్ దట్ గిఫ్ట్, దెన్ యూ మస్ట్ క్రియేట్. తమ్ముళ్ళందరికీ కిక్ వచ్చేటటువంటి ఒక లక్ష్యం మీరు క్రియేట్ చేయాలి. దెన్ ఎప్పుడైతే విజ్డమ్ ఉందో ఫోకస్ వస్తుంది. ఎప్పుడైతే ఫోకస్ ఉందో దెన్ యూ విల్ బికమ్ మాస్టర్ ఇన్ దట్. బికాస్ యూకేలో ఒక రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఎవరైనా 10,000 గంటలు ఒక రంగంలో స్పెండ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ టు ఎమర్జ్ యాజ్ ఎ జీనియస్. ఇంకో దారి లేదు జీనియస్ అవ్వడం తప్ప. 10,000 గంటలు అంటే జస్ట్ డివైడెడ్ బై 10 ఇట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ 3 years. డివైడెడ్ బై 5 ఇట్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ 6 years. ఈవెన్ ఎ డికేడ్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎనీబడి టు ఎమర్జ్ యాజ్ ఎ జీనియస్ ఇన్ one field, to become a master.
అందుకే చిన్నప్పుడు మన 7 ఏళ్ళ వరకు మాస్టర్ అంటారు, తర్వాత చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత లైఫ్ అర్థం కావట్లేదు, మిస్టరీ అయిపోయింది లైఫ్, అప్పటి నుంచి మిస్టర్ అంటారు, మళ్ళీ జ్ఞానం వచ్చిన వాళ్ళు మాస్టర్ అంటారు. అంటే ఏదన్నా ఒక రంగంలో మాస్టరీ సాధిస్తే దెన్ యూ కెన్ హ్యావ్ ఎన్ అథారిటీ. పుస్తకాలు రాస్తే వాళ్ళందరినీ సో ఏమంటారండి, రైటర్స్ వేరు, ఆథర్స్ వేరు. అథారిటీ ఉన్నవాడు ఆథర్. సో మనసుకు అనిపించింది రాసేవాడు రైటరు. సో ఒక ఆథర్ అవ్వాలంటే ఒక రంగం మీద మాస్టరీ సంపాదించాలి. అండ్ ఇట్ టేక్స్ టైం. సో సాధారణంగా ఏ వ్యాపారం ఉన్నా నిలదొక్కుకోవడానికి, వ్యాపారం అయినా వివాహం అయినా 1000 days అంటారంటే 3 సంవత్సరాలు. అయితే సాధారణంగా పెట్టిన కంపెనీలు 65% మొదటి సంవత్సరంలో క్లోజ్ అయిపోతాయట. ఆ శాతం మరి ఇంత నాలెడ్జ్ పెరిగింది కదా, ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందంటే ఇప్పుడు శాతం పెరిగి 87% అయిందట. అంటే వితౌట్ థింకింగ్ ఏ బిగ్ పిక్చర్, ఇలా అనుకోవడం, ఇవాళ అనుకోవడం, రేపు డేటింగ్, ఎల్లుండి మ్యారేజ్, అవతల ఎల్లుండి డైవోర్స్ అనే విధంగా ఆర్గనైజేషన్స్ పెడితే ఇట్ వోంట్ స్టాండ్. You need to have a long-term vision, whether it's for marriage or for your career. So, master lead to greatness and world will call you genius. This is a journey, according to me, the genius journey. What is gained by making good choices? So, సరైన చాయిస్లు తీసుకోవడం వల్ల మనిషికి 3 వస్తాయండి. కంట్రోల్, ఫ్రీ విల్, ఎనీ టైమ్ యూ హ్యావ్ ద చాయిస్. మీకు ఒక 6 pack కావాలనే చాయిస్ ఉందనుకోండి, ఇట్ ఈస్ యువర్ చాయిస్. సో ఆ చాయిస్ని బట్టి రివర్స్ ఇంజనీరింగ్ వస్తాం. సో ఎవ్రీడే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ టైం లెగాలి, ఎవరికి ఎస్ చెప్పాలి, ఎవరికి నో చెప్పాలి. సో యూ విల్ డెవలప్ దిస్. వాట్ షుడ్ ఐ స్టాప్ ఇన్ మై లైఫ్, వాట్ షుడ్ ఐ స్టార్ట్, వాట్ షుడ్ ఐ రెడ్యూస్, వాట్ షుడ్ ఐ ఇంక్రీజ్. యూ విల్ హ్యావ్ ద క్లారిటీ ఆఫ్ దీస్ థింగ్స్. సో వేర్ డు యూ చూస్ టు లివ్? సో సాధారణంగా కొంతమంది బ్లేమ్ చేస్తారు. ఇందాక సార్ చెప్పారు, తొక్కేస్తారు. ఈ వర్డ్స్ వాడుతుంటారు కొంతమంది, పైకి రానివ్వరు. సో టాలెంట్ని ఇలా రకరకాలు. సో ఈ బ్లేమ్, జస్టిఫై, డెనీ అండ్ క్విట్. దిస్ ఈజ్ అన్ ఆర్డినరీ వే ఆఫ్ లివింగ్. దేర్ ఇస్ అన్ అనదర్ వే ఆఫ్ చాయిస్. యూ కెన్ చూస్ టు బీ పవర్ఫుల్. యూ కెన్ హ్యావ్ ద పవర్. యూ డోంట్ హ్యావ్ టు గివ్ ద పవర్ టు అదర్స్. సో యూ హ్యావ్ ద ఫ్రీడమ్ టు చూస్. Responsibility is your ability to respond is called responsibility. How will you respond to the same situation? మీరు ఇంతకుముందు ఇంపాక్ట్కి వచ్చి చూస్తుంటారు, ఒక స్టార్ ప్లేయర్ ఉంటాడు, ఇతను అప్పుడప్పుడు ఫుట్బాల్ మ్యాచ్లో టెన్షన్స్ వస్తాయి కదా గేమ్లో, ఇతను ఎలా రెస్పాండ్ అయ్యాడో ఒకసారి చూడండి. దగ్గర ఫ్యాకల్టీ దగ్గర, మేనేజ్మెంట్ దగ్గర దేనికి పనిచేయరండి. గాంధీ గారు, నెహ్రూ గారు ఎప్పుడన్నా మీటింగ్ పిలిచినప్పుడు కింద కూర్చునేవాడండి. సార్ మీరు పైన కూర్చోండి అంటే ఆయన కింద కూర్చున్నారు. ఎందుకంటే అక్కడ కూర్చున్నారంటే ఇక్కడ కూర్చుంటే పడే అవకాశం లేదు కదా అన్నారు. సో జీసస్ బైబిల్లో మంచి మాట చెప్తాడు, హెచ్చింపబడవాడు తగ్గించబడను, తగ్గించబడవాడు హెచ్చింపబడను. దాని మీనింగ్ ఆయన కథ ఏం చెప్పారంటే, ఏదన్నా పెళ్ళికి వెళ్ళినప్పుడు మనోడు పెళ్ళి అని చెప్పేసి ఇప్పుడు పెద్దోడు అడిగానే, ఒకప్పుడు నా క్లాస్మేట్ అని మీరు ముందు కూర్చుని ఇంకెవరన్నా వస్తే దాదా అని అందరిని వరుసగా కూర్చోబెడతారు ప్రైడ్గా. మా ఫ్రెండ్ అతను ఇప్పుడు పెద్ద ఆఫీసర్ అయ్యాడు, కానీ నాకు చిన్నప్పుడు గోలికలు ఆడుకునే వాళ్ళు ఇలా చెప్పుకోవచ్చు. కానీ ఈ లోపల మినిస్టర్ గారు వచ్చారు పెళ్ళికి. ఇప్పుడు వచ్చి సార్ కొంచెం మీరు వెనకాల కూర్చుంటారా అని మిమ్మల్ని వెనక్కి పంపించాలి, ముందు కూర్చోబెడతారు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? నీకు నువ్వే గొప్పవాడు అనుకుంటే నువ్వు తగ్గించబడతావు. నీకు నువ్వే నా ద్వారా చేయబడింది, నాకు ఈ అవకాశం వచ్చింది. పుస్తకం రాసింది వేణుభగవాన్ కాదు, వేణుభగవాన్ ద్వారా రాయబడింది. ముందుగా ఎవరికి జ్ఞానం ఉండదని పుస్తకం రాయడానికి ఒక ఇంటెన్షన్, ఒక మంచి సంకల్పం ఉంటే ముందుగా రచయితని మొదలు పెడతాడు పెన్నుతో. పెన్ను రచయితను ఫాలో అవుతుంది. అతను పూర్తిగా లేనమైనప్పుడు రచయిత పెన్నును ఫాలో అవుతాడు. అప్పుడు అతని ద్వారా వస్తుంది, దానికి రచయిత కూడా కిక్ వస్తుంది. సో అది ఇతరులకు ఉపయోగపడుతుంది. కానీ పేరు ఎవరితో పెట్టుకోలేడు కనుక రాసిన వాడు తన పేరు పెట్టుకుంటాడు. సో ఎప్పుడైతే ఈ జ్ఞానం నీకు వచ్చిందో, ఈ అవేర్నెస్, పైకి పొగరుండాలి కానీ అంటే పైకి ప్రైడ్ ఉండాలి. ప్రైడ్ వేరు, ఇగో వేరు. నేను అనుకోవడం వేరు, నా ద్వారా అనుకోవడం. ఐఎమ్ ద చూజన్ బై ద గాడ్. సో ఐఎమ్ ఎ లవింగ్ పర్సన్. దేవుడి దృష్టిలో నేను గొప్ప వ్యక్తిని. సో త్రూ మీ మిరకిల్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ అండ్ ఆ తండ్రి నేను ఒకటే అంటారు చూడండి. అలాగా గాడ్ కెనాట్ డూ డైరెక్ట్లీ మెనీ థింగ్స్, హీ డస్ త్రూ పీపుల్. దెన్ ఐ హ్యావ్ బీన్ చూజన్. ఐఎమ్ ఎ కో-క్రియేటర్. యూ కెన్ హ్యావ్ ద ప్రైడ్ అండ్ గ్రాటిట్యూడ్. అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ విల్ చేంజ్ యువర్ ఆల్టిట్యూడ్. ఎందుకంటే పైన ఆల్టిట్యూడ్లో ట్రాఫిక్ జామ్ ఉంటుంది, దాని కిందే ఉంటుంది. కృతజ్ఞత అన్నది మనిషి డెవలప్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ ఫర్ అవర్ యంగర్ జనరేషన్. యానిమల్స్ ఇమ్మీడియట్గా ఒక మాట అంటే ఇంకో మాట అనేస్తారు. ఒక చిన్న గొడవ వస్తే వెళ్ళి 4 పీకేస్తుంటారు. కోపం వస్తే మనిషిని కాదంటారు. ఏ స్థాయిలో ఉన్నారు వీళ్ళందరూ? కోపం వస్తే అంటే యానిమల్స్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతాయి. మనుషులు అన్న వాళ్ళకి మధ్యలో చాయిస్ ఉంటుంది, దే కెన్ రెస్పాండ్. ఈ కొద్ది క్షణాల్లోనే మనిషి ఆగలిగితే క్షణికావేశంలో హత్యలు చేస్తాడు. నేడు హత్యలు చేయడు కానీ క్షణికావేశంలో మాటలతోటి హత్యలు చేస్తాడు. అది తనకు కావాల్సిన వ్యక్తుల్ని.
మళ్ళీ కత్తి గాయం కన్నా ఈజీగా మానుతుందేమో కానీ మాటల గాయం అంత ఈజీగా మాందండి. ఇట్ విల్ పైకి మామూలుగానే అయిపోవచ్చు 2-3 రోజుల్లో, బట్ ఆ రిలేషన్స్లో ఆ మాధుర్యం ఉండదు, ఆ పరిమళం ఉండదు. సో వన్ హ్యాస్ టు రియలైజ్ అండ్ దెన్ అపాలజైజ్ అండ్ కంప్లీట్ ద పాస్ట్ అండ్ ఫ్యూచర్. దే హ్యావ్ దిస్ చాయిస్. స్టిమ్యులస్కి రెస్పాన్స్కి మధ్యలో నీకు ఫ్రీడమ్ ఉంది, సెల్ఫ్ అవేర్నెస్, నువ్వు ఆలోచించవచ్చు. సో ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడండి, ఆయన వెళ్ళాడు మైసప్కి, ఆయన పడినప్పుడు ఆవిడ నవ్వింది, ఈయన రియాక్ట్ అయిపోయాడు. అసలు మన క్లాసులకు ఇంపాక్ట్గా అటెండ్ అయ్యాడు అనుకోండి, ఈసారి వెళ్తాడు, పడతాడు, ఆవిడ నవ్వింది, ఆహా ఎంత బాగా నవ్వింది. మళ్ళీ పడతా, ఆహా ఎంత సౌందర్యంగా ఉంది హీరోయిన్లు అయ్యి అమ్మాయి. మళ్ళీ పడతా, కత్తి కేకాని ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు అనుకోండి, ఇంకా ఆవిడ ఉంటుంది అక్కడ. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ యొక్క దుర్యోధనుడికి ఏంటంటే ఈగో, నేను. మనలో కూడా దుర్యోధనుడు కొంత అవతారంలో ఉంటాడు, 10% 20%. కొంతమంది దుర్యోధనలై పుట్టేస్తుంటారు ఇక్కడ. నేను అనే అహంకారం పెరిగిపడితే అది. సో అందుకే రావణాసుడు గొప్ప పండితుడు, కానీ నేను అనే అహంకారం. అందుకే బొడ్డు దగ్గర కొడితేనే చేస్తాడు. మన యోగ చక్రాల ప్రకారం బొడ్డు దగ్గర ఉండే చక్రాన్ని మణిపుర చక్ర అంటారు. పాజిటివ్గా యాక్టివేట్ అయితే కాన్ఫిడెన్స్, నెగిటివ్గా యాక్టివేట్ అయితే అహంకారం. సో ఒక రాకెట్కి కూడా బూస్టర్స్ కావాలి, ఒక స్థాయికి వెళ్ళాక పడిపోతే అసలు పడిపోతుంది. బీ ఎ స్టార్. ఇఫ్ యూ వాంట్ బి స్టార్, ఎనీ టైమ్, ఎనీ సిచ్యువేషన్, బిఫోర్ హర్టింగ్ అదర్స్, స్టాప్, థింక్, అనలైజ్, దెన్ రెస్పాండ్. దెన్ యూ కెన్ సీ ద డిఫరెన్సెస్ ఇన్ ఎవ్రీ డే. బిఫోర్ టేకింగ్ ఎనీ చాయిస్, ఫ్రెండ్స్ ఆఫర్ చేశారు ఒక క్లాస్, బిఫోర్ దట్ స్టాప్, థింక్, అనలైజ్, దెన్ రెస్పాండ్. డోంట్ సే ఎస్, డోంట్ సే నో, టేక్ యువర్ టైం. సో సాయంత్రం ఏం చేస్తారు, ఏం లేదనే ముందు స్టాప్, థింక్, అనలైజ్, and then respond. Then you will have the freedom to choose, because there are so many things you don't have a control, like weather, like hudhud cyclone. There are government policies, world economy. You don't have control on many things, but you have control on your own choices. So will plus choice is equal to power. Why? You can be either wise or otherwise. దేనికి ఎస్ చెప్పాలి, దేనికి నో చెప్పాలి అని తెలుసుకోవడమే విజ్డమ్ అంటే. మన బ్రెయిన్లో ఉండేటటువంటి సర్వైవల్, ఎమోషనల్, నియో కార్టెక్స్, ఈ 3 బ్రెయిన్స్లో ఎలా ఉంటాయంటే, బేసిక్ బ్రెయిన్ ఈజ్ సర్వైవల్ బ్రెయిన్. రెప్టైల్స్ అంటే కింద పాకి జంతువులు రెప్టైల్ అంటారు. దానికి ఉండే ఆలోచన బతకడమే, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. సో దానికి ఉండే ఆలోచన. సో ఎమోషన్ కూడా ఉండదు దానికి, ఓన్లీ సర్వైవల్ మెకానిజం. మనలో కూడా ఉంటుందండి లిజర్డ్ బ్రెయిన్ అని, మనలో కూడా బేసిక్ బ్రెయిన్ ఉంటుంది. సో ఈ ఆఫీస్ పాలిటిక్స్ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, తన ఐడెంటిటీ, తన యొక్క జాబ్ సర్వైవల్ కోసం రకరకాల గేమ్స్ ఆడుతుంటారు. ద గేమ్స్ ఇండియన్స్ ప్లే అనే బుక్ కూడా ఉంది దాని మీద. ఇవన్నీ ఎందుకు వస్తాయి? సర్వైవల్. నిజంగా ఎక్స్ట్రాడినరీ గేమ్ ఆడేవాడికి ఇంత పాలిటిక్స్, ఇంత ఇవేం అవసరం లేదు. దట్ ఈస్ ఎ లో లెవెల్ గేమ్స్. ద సెకండ్ లెవెల్ ఈజ్ ఎమోషన్. వీళ్ళు ఏదో హర్ట్ అయిపోతుంటారు లేదా హర్ట్ చేస్తుంటారు. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే పెళ్ళైన తర్వాత అత్తగారింటికి పంపించినప్పుడు ఆడపిల్లలు ఏడుస్తారు, కానీ మోడర్న్ ఆడపిల్లలు ఎలా ఏడుస్తారో సార్ చూడండి. ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉండడమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఎప్పుడు ఆవేశం రావాలి, ఎప్పుడు కోపం రావాలి, ఎప్పుడు ప్రేమ రావాలి తెలుసుకోవడమే. పాము కరవకపోయినా బుసకొట్టడం మానకూడదు అంటారు. అలా అవసరమైతే తెచ్చుకోవాలి తప్ప మీరు ఎమోషనల్ అవ్వకూడదు. థర్డ్ బ్రెయిన్ అనేది సెరిబ్రల్ బ్రెయిన్. దీంట్లో 2 సైడ్లు ఉంటాయండి, రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్ అన్నది ఇమేజినేషన్, లెఫ్ట్ బ్రెయిన్ అన్నది లాంగ్వేజ్. సో పెద్ద కళలకు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏది వస్తుందండి. సో మరి ఈ యొక్క టీ అని చెప్పాను కదా మీకు, థాట్స్, ఎమోషన్స్ అండ్ యాక్షన్. సో కింద లెవెల్లో ఇగో ఉన్నప్పుడు విక్టిమ్, ఎమోషన్ అన్నది నిరాశ, లెథార్జీ, యాక్షన్ అన్నది నో యాక్షన్. ఎందుకంటే వేరే వాళ్ళ బాధ్యులు నా లైఫ్కి, వాళ్ళు మోసం చేశారు, ఇతని వాళ్ళు ఇదైంది. ఎప్పుడైతే ఇతరుల బాధ్యులు అనుకున్నప్పుడు నువ్వు ఏ యాక్షన్ తీసుకోకలేదు, బికాస్ యూ కెన్ ఎస్కేప్. దట్ ఈస్ ఎ రెప్టైల్ బ్రెయిన్ యాక్టివిటీ. సెకండ్ లెవెల్ ఈజ్ ఫర్గివ్నెస్. సో ఎప్పుడైతే ఇతరులను ఫర్గివ్ చేసావో ఎమోషన్, నీకు ఆలోచన ఐఎమ్ రెస్పాన్సిబుల్ అని అనిపిస్తుంది. అప్పుడు యూ విల్ కోఆపరేట్ విత్ యువర్ లైఫ్. సో జీవితంలో పైకి రావడానికి మొదలు పెడతావు. మొదటి లెవెల్ పాములా చుట్టుపోయి అలా ఉండిపోవడమే డిప్రెషన్లో. రెండవ లెవెల్ యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, స్ట్రాంగ్ ఈగో, కాన్ఫిడెన్స్. మొదటిది నీడింగ్, నాకేదో లేదు. రెండవది హ్యావింగ్, నా దగ్గర కాన్ఫిడెన్స్ ఉంది. మూడవది గివింగ్, బీయింగ్. దట్ ఈస్ ఏ కంట్రిబ్యూషన్ లెవెల్. సో దీనికి హైయెస్ట్ లెవెల్ చూస్తే నాన్ జడ్జిమెంట్. లైఫ్ని దేన్ని జడ్జ్ చేయకూడదు, బికాస్ ఇక్కడ చీమ మనిషిని చూసి ఎలా జడ్జ్ చేయలేదు. మీకున్న సమస్యలు ఎంత పెద్ద సమస్యలు అయినా కానీ, ఈ యొక్క యూనివర్స్లో ఎంత
మన గెలాక్సీ సైజ్ అంతా ప్రపంచంలో. అందులో మన సోలార్ సిస్టమ్ గెలాక్సీలో 200 బిలియన్ల కోట్ల లక్షల కోట్ల స్టార్స్లో ఒక మూల ఉంటుంది సోలార్ సిస్టమ్. అందులో ఒక చిన్న గ్రహం భూమి, దాని మీద ఇండియాలో మళ్ళీ 2 స్టేట్స్, అందులో వైజాగ్, అందులో మీ సమస్య 200 గజాల గురించి 20 ఏళ్ళు దాని మీద పోరాడుతుంటారు. ఈజ్ ఇట్ వర్త్ ఇట్? ఈజ్ ఇట్ రియల్లీ బిగ్ పెయిన్? సో యూ హ్యాడ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. సో అలానే వదిలేమని చెప్పట్లేదు, లీవ్ దట్ అటాచ్మెంట్ టు దట్ థింగ్స్. సో అందుకే బుద్ధుడు చెప్పినట్టు బురదలా ఉండు, తామరాకులా ఉండు, బురదను వాడుకునే తామర పువ్వులా వికసించు. సో అలాగే నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, ఎవరు బురద జల్లినా మేము అది కమలం వికసిస్తామని ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. సో థింక్ ఆఫ్ అల్టిమేట్ నాన్ జడ్జ్మెంట్. సో మీరు కావాలంటే శ్రీకాకుళం నేను చెప్పాను అకౌంట్, ఎవరి మీద నా కోపం ఉందనుకోండి అక్కడ బోర్డు చదవాలి మీరు వెళ్ళి. ఎవరినైనాను దూషించినను ద్వేషించినను ధిక్కరించినను వారి పాపములు కొంత మీకు చేరును, పైగా మీ పుణ్యము కొంత వారికి పోవును. ఇది రాసుంటుందండి శ్రీకాకుళం అరసవల్లి టెంపుల్లో. సో అందుకని మీరు ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తే ఒక్క నిమిషంలో లోపలికి వెళ్ళి కొంచెం డ్యాన్స్ చేయండి, బికాజ్ అకౌంట్ మారుతుంటుంది కదా. సో అయితే వాట్ ఈజ్ ఎక్సలెన్స్ అన్నది మీకు నేను ఒక లాస్ట్ వీడియో చూపిస్తాను. ఇది చూసిన తర్వాత డ్రైవింగ్ వచ్చే ఎవరికైనా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ, సో మీకు వచ్చిన డ్రైవింగ్ లెవెల్ 1 నుంచి లెవెల్ 10, నేను చూపించిన డ్రైవింగ్ లెవెల్ 1 లెవెల్ 10. 10 అంటే ఎక్సలెంట్, 1 అంటే జస్ట్ అమెచ్యూర్ బిగినింగ్. మీ స్కిల్స్ ఏ లెవెల్లో ఉన్నాయో చూసిన తర్వాత మీరే ఒకసారి అనుకోండి. సో నౌ టెల్ మీ, వేర్ ఆర్ యువర్ స్కిల్ లెవెల్ 1 టు లెవెల్ 10? ఈజ్ ఇట్ లెవెల్ 10 ఆర్ లెవెల్ 1? Then where are you in your skills? Whichever you have chosen. Understand, first acknowledge wherever you are. If you think you are 10, that is the end of your growth. If it is 5, it is okay. If it is 8, it is good, excellent. It is 9, fantastic. 10, awesome, extraordinary. So there is always, the top is vacant, bottom is crowded. Aim high, my dear friends, set excellent goals, and you are useful to many people apart from yourself. Thank you so much. Thank you, Venu. Extraordinary, thought provoking. ఈ ఇంపాక్ట్లో ఈ ఒక్క క్లాస్ ఉంటే చాలు నీ లైఫ్ మారిపోతుంది. Dear friends, I request organizers, all the organizers, Somesh, your choice. Let's felicitate Venu Bhagavan. వేణు భగవాన్ రాసిన బుక్స్ ఉన్నాయండి. ఒక 20 కాపీసే ఉన్నాయి. ఇక్కడ రంజన్ గారి దగ్గర ఉన్నాయి. 300 రూపీస్ ఈచ్ బుక్. ఎక్స్ట్రాడినరీ. ఇందులో బుక్ ఉంటుంది, పేరెంటింగ్ మీద ఉంటుంది. చూపించు బాస్. హలో, షో ది బుక్. బుక్ చూపించండి. 300 రూపీస్ ఈచ్ బుక్. కావాల్సిన వాళ్ళు ఒక 20 కాపీస్ తీసుకోండి ఇక్కడికి వచ్చి. ఇది పేరెంటింగ్ మీద ఉంది. అమ్మా నాన్న జీనియస్, ఫాస్టెస్ట్ సెల్లింగ్ బుక్. ఇట్స్ అవైలబుల్ ఇయర్. కావాల్సిన వాళ్ళు రంజన్ గారి దగ్గర తీసుకోండి. ఓన్లీ 20 బుక్స్ ఆర్ అవైలబుల్. Prabhakar garu, sir, please. Yeah, come on, let's clap. బుక్ చదవండి, చెప్తాను మీకు ఎలా ఉంటుందో. అంత అద్భుతమైన బుక్ ఉంది అక్కడ. ఇంకా 4-5 కాపీసే ఉన్నాయి. తొందరగా వచ్చి తీసుకోండి. నవ్వచ్చు, అది వీడియో కాదు, నవ్వచ్చు.